ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ వందనములు, స్తోత్రములు. గడిచిన దినములు మీ అపారమైన ప్రేమతో, కృపతో మమ్మల్ని కాచి, కాపాడి, సంరక్షించి, నడిపించి, ఇక దిన సాయంకాలములో తండ్రి మంచి వర్తమానములు తండ్రి, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మాకు బోధించినటువంటి బోధలన్నిటి నుండి ఇగో మీరు మా కొరకు వ్రాయించిన మాటలన్నింటిలోంచి తండ్రి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా, నేను ఈ తరగతి అంతట్లో మీ కృప చేసి నడిపించమని వింటున్నటువంటి బిడ్డలు, మరి చెబుతున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ జ్ఞానంతో నింపి నడిపించమని, ఇదిగో తండ్రి చెబుతున్న మాటల ద్వారా మమ్మల్ని మేము హెచ్చరించుకొని సరిచేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ఇమ్మని, తగు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, చాలా తరగతులు దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాం. ఈ దినము కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియచేయమని కొందరు సహోదరులు కోరడం జరిగింది. పరిస్థితులు సమాజంలో చూస్తూ ఉంటే నానాటికి కరోనా వైరస్ అభివృద్ధి పొందుతూనే ఉంది. ఎన్నెన్నో ఆలోచనలు, ఏవేవో భయంకరమైనటువంటి విపత్తులు. ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, ఇప్పుడు వచ్చినటువంటి భయంకరమైనటువంటి విపత్తు సమయాల్లో మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేవారుగా చాలామంది తయారవుతున్నారు. మంచిది. ఎందుకంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం అనేది శ్రేయస్సుకి, దీర్ఘాయువుకి, ఆరోగ్యానికి, బలానికి, శక్తికి, అన్నిటికీ మంచిది. ఈరోజు ఈ వైరస్ కారణంగా ఎంతోమంది మానవతా విలువలను గుర్తు చేసుకుంటున్నారు. సంపాదించినటువంటి సంపాదన మేము పోతే గనక ఏమైపోతుంది ఈ సంపాదన ఆలోచనలో పడ్డారు. మా పిల్లలు పోతే, మా భర్తలు పోతే, మా భార్యలు పోతే ఇదేం చేసుకోవాలి, ఇల్లు ఏం చేసుకోవాలి, కోట్లు సంపాదన ఏం చేసుకోవాలి. అందుకని బైబిల్లో మాట ఉంటుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము? విస్తారమైన ఆస్తిని సంపాదించుకొని, విస్తారమైనటువంటి డబ్బును, ధనమును సంపాదించుకొని ఈ వైరస్ వచ్చి పోతే ఏమి లాభము? ఈ మధ్యన ఎవరో డాక్టర్ గారు పాపం కొత్త హాస్పిటల్ కట్టుకున్నాడట, భారీ మంచి హాస్పిటల్ కట్టుకున్నాడట, భారీ ఖర్చుతో కట్టుకున్నాడు. సామాన్ల కోసము మరి కర్నూలు నుండి చెన్నై వెళ్ళాడు. మరి ఆపరేషన్ పరికరాలు అవన్నీ కావాలి కదా, ఇండివిజువల్గా కొత్తగా ఓన్గా పెద్ద హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ కట్టాడు. దేని కొరకు? రోగాలు తెద్దామని. చివరికి
చెన్నైలోకి సామాన్ తెద్దామని వెళ్ళి అంతకన్నా ముందు ఒక 1500 మంది పేషెంట్లు చూసేటట్టు మరి వీళ్ళందరికీ వైరస్ వచ్చి ఉంటుంది. మరి వాళ్ళు ఎక్కడున్నారో ఏమిటో వివరాలు తెలియదు. ప్రభుత్వం వారు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఆలోచనలో పడ్డారు. ఈయన నేను ప్రాక్టీస్ పెట్టుకొని ఉన్నతంగా మంచి పేరు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకొని ఈయన ఆలోచన అయింది. ఈయన హాస్పిటల్ పెడితే మాకు ల్యాబ్ వాళ్ళు మాకు డబ్బులు వస్తాయని వాళ్ళ ఆలోచన లేదు, స్టాఫ్కి జీతాలు వస్తాయని నర్సుల ఆలోచన నర్సులది, మరి టెక్నీషియన్స్ ఆలోచన టెక్నీషియన్, అంత ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారంతే. సరే సామాన్ తెచ్చుకుందామని చెన్నై వెళ్ళాడు. చెన్నైలో మరి ఎవరు తగిలారు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, అక్కడ ఆయన కరోనా వైరస్ వచ్చేసింది. అక్కడే హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడే చనిపోయాడు. ఇంకా డెడ్ బాడీని కూడా ఇంట్లో వాళ్ళు తీసుకోమంటే మేము తీసుకోమంటున్నారు. బయట వాళ్ళు పూడ్చడం లేదు, రావట్లేదు. ఎంత భయంకరమైన స్థితిలో ఈరోజు అమెరికా దేశంలో ఈ వైరస్ వల్ల ఎంతో మంది మృతదేహాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారట. మాది కాదు, మావి కాదు, శవంగా మారిపోతేనే విడిచిపెడతారు. అదేనా దహన సంస్కారాలు చేసి ఘనంగా చేసి విడిచిపెట్టే ఈ సమాజం, ఈ నర సమాజం, ఈ లోకం ఈరోజు వైరస్ సోకిన వెంటనే ముట్టుకోవట్లేదు. అమ్మో ముట్టుకుంటే మాకొస్తుందేమో, మాకొస్తే పిల్లలకు వస్తుందేమో. ఈ మధ్యన గుంటూరు ప్రాంతంలో లారీ డ్రైవర్ వచ్చేసాడట ఇంటికి. అంతవరకు ఆయన సొమ్ము మీద తిన్నది, ఆయన శ్రేయస్ కోసం ఆలోచించింది, ఆయన బాగోగులు ఆలోచించింది, ఆయన బాగుంటే నేను బాగుంటాను అనుకుంది, ఆయన సంపాదన బాగుంటే, ఆయన ఆరోగ్యం బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే నా పిల్లోడు బాగుంటాడు, ఇలా కుటుంబ జీవితం బాగుంటుంది అనుకున్న వ్యక్తి భర్త గుమ్మం దగ్గరికి రాగానే నువ్వు రావద్దు అని కేకలేసిందంట. ఎందుకు రావద్దు, నాకేం లేదు వైరస్ అంటే నువ్వు రావద్దంటే ఈరోజు ఈలోగా భర్త తెగించి లోనికి వచ్చేసాడు. వెంటనే బిడ్డను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది, అరెస్ట్ చేసేయండి అని. ఎందుకమ్మ కంప్లైంట్ పెట్టాడు, ఈ లారీకి వెళ్ళాడు, ఏ తెగులు తగిలించుకుని వచ్చాడు, ఆడు పోయినా పర్లేదు కానీ నా బిడ్డ నేను పోకూడదు అంటుంది. ఆవిడ ఆలోచన ఆవిడది. ఇంతకీ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రాణాలు కాపాడుకునే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కరోనా వైరస్ను చూసినట్టు సమాజం పాపాన్ని కూడా చూస్తుంటే సూపర్ అండి. పాపము దగ్గర నుంచి ఏమన్నాడు, దూరంగా పారిపోమన్నాడు కదా. ఏమన్నాడు, పాపము చేయకుండా దూరంగా పారిపోండి, జారత్వము నుండి దూరంగా పారిపోండి. ఇప్పుడు వెళ్ళండి జారత్వానికి. ఇప్పుడు వెళ్తారు ఎవరన్నా? కరోనా వల్ల ఎన్ని మేళ్ళు అంటే రెడ్ లైట్ ఏరియాలు క్లోజ్, సరసయోక్తులు క్లోజ్, ఎందుకంటే మూతి గొడ్డు కొట్టుకోవాలి, వ్యామోహం చూపులు క్లోజ్, ఎందుకంటే ఎవరో తెలీదు, ఏమని చూస్తావు, అలా చూస్తారు ముఖంలో ముఖం పెట్టి. అవునా కాదా, అవును పలకరిస్తే గోపేద కొట్టేస్తారేమో అదో భయం. మూతికి మాస్కులు ఉన్నాయి, మూతే లేకపోతే ఏం పోల్చుకుంటామండి, అంతే కదా. ఎవరైనా రోడ్డు మీద అప్పు చేస్తాం, వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు, అప్పు తీర్చవలసిన వాడు కనపడ్డారనుకోండి, అప్పు ఇచ్చినోడికి మొట్టమొదటి ఏం మోస్తారు చెప్పండి, బుర్రంతా మూసేస్తారా, ఆడు పోలు చేస్తాడు. అందుకని ఏం చేస్తారు, మూతికి కూడా కట్టేస్తారు. మూతికి కూడా అడేం అడుగుతాడు, చూస్తూ ఉంటాడు, ఆవిడ కాదా, ఆయన కాదా, నడుమ ఆవిడదే, కాలు ఆవిడదే, నడక ఆవిడదే, చేతులు ఆయనవే, మెడ అయిందే, ఆ పట్టబుర్ర అయిందే. కానీ లాభం ఏంటి, మూతి ముఖము ముక్కు క్లోజ్, మూతి క్లోజ్ అయిపోయింది. అంటే ముక్కు నోరు క్లోజ్ అయితే పోల్చుకోవడం కష్టం. సరే ఈరోజు ఎన్ని లాభాలంటే ఎక్కడ వాళ్ళక్కడ
సంపాదన ఆరాటం తగ్గింది, టెన్షన్స్. డాక్టర్స్ అంటున్నట్ట హాస్పిటల్ ఓపెన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ పూర్తిగా బంద్ అటండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే 8:30 అయ్యేసరికల్లా క్యూ అండి, జనాలు. అమ్మో వెళ్ళలేం, విపరీతమైన జనాలు. ఈరోజు అండి హాస్పిటల్ వచ్చి ఒక్కడు లేడు. ఈ జబ్బు ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారో, తగ్గిపోయిందో లేకపోతే ఏమయ్యిందో. జబ్బు ఉందని హాస్పిటల్కి వస్తే ఇంకో జబ్బు వచ్చేస్తుంది. జబ్బు ఉందని వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు అనుకోండి, ఎవరిదంటేద్దో భయం. చూసారా భయం ఎలా పెరిగిపోయిందో. దీని అంతటికి కారణం ఏంటంటే మీరు మీ కొరకు ఆలోచించుకున్నారు. ఆదామవులు దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ లోటు లేదండి. ఎప్పుడైతే వీరి మట్టుకు వీరు ఆలోచించుకున్నారో వాళ్ళకి అర్థమైంది. బట్టలు కట్టుకోవాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది. బట్టలు కట్టుకోవాలన్న ఆలోచన. మాకు మేముగా బ్రతకాలి, దేవుని కింద కాదు, దేవుని అండలో కాదు, మాకు మేముగా బ్రతకాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందో వెంటనే దేవునికి దగ్గర ఎప్పుడైతే మనిషి ఆలోచన ఎప్పుడు వచ్చిందో ఆలోచనే మనకు ముప్పు. భార్యలు భర్తల కోసం ఆలోచిస్తున్నారు, తల్లులు పిల్లల కోసం ఆలోచిస్తున్నారు, నాయకులు దేశం కోసం ఆలోచిస్తున్నారు, ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, అధికారులు మరి ప్రజల కొరకు ఆలోచిస్తున్నారు. ఏమండి, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆలోచనలన్నీ తారుమారు అయిపోయాయి. దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు, దూతలు నీ కోసం ఆలోచిస్తున్నాయి, ప్రకృతి నీ కోసం ఆలోచిస్తుంది. తెలుసా, ఈరోజు సమాజం, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఏ తెగులు కనిపించడం లేదు. అది ఆ తెగులు కంటికి కనిపించట్లేదు. అది ఎటు నుంచి వస్తుందో, పుల తప్పించుకొని పారిపోవడానికి, బోనేసి పట్టేయడానికి, పోనీ దోమ బ్యాటెట్ కొట్టడానికి. కంటికి కనిపించిన ఈ వైరస్ ఎవరు తుమ్మినా, ఎవరు దగ్గినా, ఎవరు బస్సు ఎక్కినా, ఎవరు కూర్చున్న ప్లేస్లో కూర్చున్నా, ఇటు మాట్లాడినా, ఆడియో ఫంక్షన్లో, సినిమా ఫంక్షన్లో చూస్తే గబుక్కును కౌగులించుకోవడము, నోట్లో నోరుటి ముద్దెట్టుకోవడం ఇప్పుడు ఉండవండి. హగ్, భారతీయులందరూ నమస్కారం పెట్టేవారు, 2 చేతులు దగ్గర జోడించి నమస్కారం అండి ఆడంత దూరం ఉండి చెప్పేవారు. అందులో భారత స్త్రీలు అయితే ఇంటిలోనే ఉండి చెయ్యొచ్చు. ఇదంతే. ఎవరైనా ఇంటికి వస్తే పూర్వ స్త్రీలు ఆయన పంచి కట్టుకొని, యజమానుడు మాట్లాడుతూ, పంచికట్లు కదా అప్పుడు, పంచి కట్టుకొని ఇంటి వరండాలో గుర్చి చేసుకొని మాట్లాడితే ఏమో అంటే ముసుగేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని లక్షణంగా ఒళ్ళంతా కప్పుకొని భారత మహిళలాగా ఒక దేవతలాగా కనిపిస్తూ మంచినీళ్ళు పట్టరా అంటే అలా కట్టంలోంచి చెయ్యి ఒకటి వచ్చేది అంతే. ఆ చెయ్యి చూడడం అరుదు. ఈరోజు మరి నాగ చైతన్య సమంతని రా అనిపించడం కూడా ఎలా వస్తుంది చెప్పండి? చెయ్యి వస్తుందా? టోటల్గా వచ్చేసి మనుషుల మధ్యలో కూర్చుండిపోద్ది అంతే, మగోళ్ళ మాట్లాడుతుంటది. నాగ చైతన్య ఇంటికి ఎవరైనా హీరో వచ్చాడు అనుకోండి, రామ్ చరణ్ వచ్చాడు అనుకోండి, ఆ ఇద్దరు అక్కడే ఉంటారు, ఇద్దరు ముద్దులెట్టేసుకుంటారు. హాయ్ అక్కడే ఉన్నాం. కల్చర్స్ ఉండేలా మారిపోయింది. భర్త అక్కడే ఉంటాడు, భార్య ఇలా కౌగిలించుకుంటుంది, ఈడి భార్య ఇలా ఆడిని కౌగిలించుకుంటుంది, ఆడి భార్య చీడు కౌగిలించుకుంటారు. ఏంటి కల్చర్? ఏంటి? లవ్. ఇప్పుడు నమస్కారం కూడా దగ్గర నుంచి కాదు, అల్లంత దూరం నుంచే నీకు నమస్కారం రా బాబు అంటున్నారు. అంతే. దగ్గర రాకురా, నీకో నమస్కారం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు సమాజం దేని కొరకు ఆలోచిస్తుంది? పిల్లలు దేని కొరకు ఆలోచిస్తున్నారు? తల్లిదండ్రులు దేని కొరకు ఆలోచిస్తున్నారు? పిల్లల ఆలోచన అంతా కూడాను వాళ్ళ ఆట పాట, చదువులు, ఇవి బొమ్మలు, సర్కస్లు. చిన్నపిల్లలండి,
మరి యవనస్తులంటే లవర్సు, పబ్బులు, క్లబ్బులు, తాగుడు, తిరుగుడు ఇవి. మరి వాళ్ళు కన్న తల్లిదండ్రులు అయితే వీళ్ళని డాక్టర్ని చేయాలి, ఇంజనీర్ చేయాలి, వీళ్ళు ఆలోచనలు. మరి రాజకీయ నాయకులు అంటే మరి మనుషులకి ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఓట్లు ఎలా దండుకోవాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని తుంచాలి, ఏమండి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఒప్పందం పెట్టుకోవాలి, ఎక్కడ ఏ కుంభకోణాల్లో ఏం చేయాలి, ఏం దోచుకోవాలి, ఏం దాచుకోవాలి, వాళ్ళ బాధ వాళ్ళది. 20 సంవత్సరాల జీవితకాలంలో చూస్తూ ఉంటే ఎన్నో ఆలోచనలు, ఒకరికొకరు ఆలోచనలు. కొందరు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా ఆలోచన. దేవుడికి ఒక ఆలోచన ఉంది. కరోనా వైరస్ని ఇంత దీనిగా దూరంగా ఉంచిన మీరు, దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, పాపాన్ని కూడా మీరు అంత దూరంగా ఉంచితే నేను ఎంత సంతోషిస్తాను. సినిమా హాల్ లేవు, క్లబ్బులు లేవు, పార్కులు లేవు, బీచ్లు లేవు, క్యాంటీన్స్ లేవు, హోటల్స్ లేవు, లాడ్జీలు అస్సలు లేవు బుక్ చేసుకోవడానికి. బాగా వెస్ట్రన్ కంట్రీ సైడ్ అంతా కూడా ఏం చేస్తారంటే బాగా సంపాదించేసి ఆ డబ్బులు పట్టుకొని ఇండియా వచ్చేస్తారు. ఇండియా వచ్చేసి వీళ్ళు పూరి వచ్చి, మన ఒరిస్సా దగ్గర పూరి వచ్చి గొడ్లెప్పుకొని పడుకుంటారు. కేరళ ఊళ్ళో వచ్చి గొడ్లెప్పుకొని పడుకుంటారు. చూసారా కల్చర్ని ఎలా చెడగొడుతున్నారు వీళ్ళు. వీళ్ళు బ్యాంకాంగ్, వీళ్ళు మలేషియా, వీళ్ళు వెళ్ళి వీళ్ళు కూడా ఏం చేసుకుంటారు, వీళ్ళు గొడ్లు ఎప్పుకొని పడుకుంటారు. వాళ్ళే గొడ్లు వేసుకుంటే వీళ్ళే గొడ్లు వేసుకుంటారు. సరే ఆలోచనలు ఎలా మారిపోతున్నాయో. ఇక్కడ ఉండగానే ఫ్లైట్ ఎగ్గానే ఇక్కడ చీర కట్టుకునేంత, అక్కడ దిగ్గానే చెడ్డీ వేసుకుంటారు. ఇదేంటంటే కల్చర్ అండి. ఇక్కడ ఈ దేశానికి ఇది కల్చర్. మరి నీ దేశం యొక్క మర్యాదను ఏం చూపిస్తున్నావు అక్కడ ఆ దేశానికి వెళ్ళి? చీర కట్టుకుని లక్షణంగా, ప్యాంటు షర్ట్ వేసుకుని లక్షణంగా పంచి కట్టుకుని ఆ దేశంలో కనిపిస్తే ఓహో హీజ్ ఇండియన్, ఈయన మన ఇండియా వాడని గుర్తుపడతారు. అక్కడికి వెళ్ళగాన ఇటుపక్క అటుపక్క డెక్కేసి పందెంటుకుల మధ్యలో వదిలేసి, చూసారు కటింగ్లు చూసారా కుర్రోళ్ళు ఎలా చేసుకుంటున్నారు? చుట్టూ గుండట, మధ్యలో ఎంటుకలట. ఎవరి స్టైల్ ఆలోచనలు అలా వెళ్ళిపోయినాయి. ఈ లోకాన్ని చూసి, లోకములో ఉన్నటువంటి కార్యక్రమాలు చూసి, బజారులు లేవు, కూరగాయలు లేవు, జనాలు లేరు, మాటి తిరగడాలు లేవు, బ్రాందీ షాపులు లేవు. ఎవరి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బైబిల్ చదివినాడు, బైబిల్ చదువుతున్నాడు, దేవుడా దేవుడు దేవుడు అనుకుంటున్నాడు. చక్కగా ఎన్నో అలవాట్లు తాగి రోజు డబ్బులు ఖర్చు పెట్టుకొని తాగి ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. చక్కగా కడుపు నిండుగా భోజనం చేసి పడుకుంటున్నారు. కరోనా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. మరి ఇక సమాజంలో చూస్తే మరి నాయకులు అనేక మంది, డబ్బున్నవాడు కూడా కొంత డబ్బులు తీసి ఒక పేదవాడికి సహాయం చేయాలని సామాజిక విలువలు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పంచాలి 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 పంచుతున్నారు. ఊరు వాడ పిలిచి అందరికి ఇస్తున్నారు. ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అనుకోండి, ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి లేదు. సిటీలో ఉన్న వాళ్ళకి షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంత దాచుకుని డబ్బులు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఒకరు స్టార్ట్ చేసినంత కూడా అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిజానికి మన అందరి ఆలోచనలకి లోకంలో సమాజం ఉంది కనుక మనకి దూరంగా అడవిలో జీవిస్తున్నటువంటి వీళ్ళ కొరకు ఏం చేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదండి. నేను అనుకున్నాను మరి ఈ పాటికి ఎంతోమంది వెళ్ళిపోయి ఉంటారని. ఒక నెల రోజుల పాటు నేను పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇస్తుంది, చాలామంది దాతలు ఉంటారు, వ్యాన్లు వేసుకుని వెళ్ళిపోతారు, ఇస్తారు అనుకున్నాను. ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఊరు నుండి సిగ్నల్స్ లేక కొండెక్కి ఒక కుర్రోడు చేశాడు. పరిస్థితి బాగోలేదు, ఇలాగైతే ఎలాగా, మేము బయటికి రాకపోతే ఎలాగా, ఏం చేయాలి? బళ్ళు లేవు, ఆటోలు లేవు. 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని సరుకులు పట్టుకొని వెళ్ళడానికి కష్టం. మరి మేమేం చేయాలన్నప్పుడు అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నేను ఆలోచన మొదలెట్టాను. నిజమే కదా, నేనైతే చెయ్యాలన్న ఆలోచన అయితే నాకు లేదు. ఎత్తేస్తారు నెల రోజుల్లో, ఇంకా 2 నెలల్లో ఎత్తేస్తారు, 2 వారాల్లో ఎత్తేస్తారు కర్ఫ్యూ. ఎందుకు అనుకున్నాను. ఈలోగా ఫోన్ చేసేసరికి నేను ఆగలేకపోయిన ఆలోచన మార్చాను.
లోకం, సమాజం అంతా చాలామంది ఫోన్లు చేశారు. మేము ఇస్తుంది ఉన్న వాళ్ళకే ఇస్తున్నామండి, బతకగలిగిన వాళ్ళు 4 రోజులు ఉన్న వాళ్ళకే ఇస్తున్నామండి, మాకు ఇచ్చారు 2 కిట్లు. నాకేంటి, నాకు రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి అంటే దేని కొరకు ఇస్తున్నారు? వాళ్ళ ఆలోచనలు వేరు. మరి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారంటే దేని కొరకు ఇస్తున్నారు? మేము ఇచ్చాము అని తెలుసుకోవడానికి, సేవ చేసాము, మాధవ సేవ చేసాము అనుకుని ఇచ్చేవాళ్ళు కొందరు. మరి రాజకీయంగా వారి లబ్ధి కొరకు, మరి రాజకీయ పరంగా ప్రభుత్వం కాపాడింది, మరి ఓట్ల కొరకు ఆశించేవాళ్ళు కొందరు. ఎవరి ప్లానింగ్, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయండి, ఉండకుండా ఉండవు. మరి నాకేదుందని నేను ఇవ్వడానికి ముందుకెళ్ళాలి? నాకు ఏ రాజకీయ ఆలోచన లేదు, నాకేమీ లేదు. ఒకటి ఆలోచించాను, దేవుని పిల్లలు వారి కష్టాలతో ఎన్నో మీటింగ్లు జరిపారు, మినిస్ట్రీ కొరకు కష్టపడ్డారు. ఈరోజు ఆకలితో ఉన్నారు వాళ్ళు. ఫోన్ కాల్, ఆకలి ఉన్నా ఆకలి ఉందని చెప్పరినట్టు వాళ్ళు ఫోన్ చేశారు, కష్టంగా ఉంది మా పరిస్థితి అని. హుటాహుటిన వెంటనే కొందరు సహోదరులు సహాయం తీసుకొని, మరి కొంత సహాయం చేసిన తర్వాత అది ఇలా ఉంది అవసరం అని చెప్పినప్పుడు కొందరు గాడ్ బ్లెస్ యూ అని పెట్టారు, గుడ్ జాబ్ సార్ అని పెట్టారు. అంత పొగడుతులే. ఓరా బాబు, మీరు పొగిడితే నాకేం వస్తుంది? మీరు పొగిడితే నా కడుపు నిండదు, మీరు పొగడడం వల్ల అవతల కడుపు నిండదు. మీరు చేసే సాయం ఏదైనా చేయండి నాయన, పొగడుతులు వదులు. గాడ్ బ్లెస్ యూ. అవును, మరి నువ్వు చెప్పకపోతే నేను దీవించడం. గుడ్ జాబ్, నైస్ వర్క్. సార్ కామెంట్స్ ఎలా పెట్టారు? ఇలా పెట్టిన కదా 10 రూపాయలు నా వంతు ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేద్దామని ఆలోచన లేకుండా పోయిందండి. సరే, నేనే ముందుకు వచ్చాను, దిగుదాం, చేద్దాం. వెళ్ళేసరికి అందరూ కూడా ఏమో ముందు వచ్చారు. ఒక ఆమెకి అడిగాను, ఒక ఆమె మాట్లాడింది ఏంటంటే, ఎవరికి ఈరోజు తిండి లేదు, అందరికీ ఉంది. ఎవరికి ఉంది? ఉన్నోడికి ఉంది. లేనోళ్ళు లేకుండా చాలా బాధపడుతున్నారు. ఆ సంగతి పబ్లిక్గా నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడానేమా, ఇంతవరకు ఎవరైనా వచ్చారా, ఇంతవరకు మీ యొక్క విలేజ్లో ఎవరైనా వచ్చారా, ఈ గిరిజన ప్రాంతాలు, ఈ కొండల మీదకి, ఈ అరణ్యంలోకి ఎవరైనా వచ్చారంటే ఎవరు రాలేదు. ఇంతవరకు రాలేదు. మరి ఎలా ఉన్నారంటే, గెంజో కడుగో ఏదో చేసుకొని ఆకో అలమో నవ్వులుకొని ఉన్నామన్నారు అంతే. వీడియోస్లో చూడండి. ఒక 50 కిట్లు పట్టుకెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు, వాళ్ళకి ఏమి లేదు. బియ్యం ఎలాగ ఇచ్చి ఉంటారు, కోట కనుక బియ్యం ఉంటుంది కనుక వాళ్ళకి నూనె కష్టం దొరకడం. కిరాణా షాపులు ఉండవు కొండల్లో, కారం ఉండదు, పసుపు ఉండదు, తాలింపు దినుసులు ఉండవు, ఉల్లిపాయ ఉండదు, చింతపండు ఉండదు, టీ పౌడర్ దొరకదు, మిల్క్ దొరకదు పిల్లలకి, గోధుమ పిండి, ఇవి దొరికేవి కాదు. ఏవైతే అవసరమో మరి వెంటనే పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎవరి కొరకు ఆలోచించాలి? ఇది దేవుని పిల్లలకు చేయటములో దేవుడు నీకు ఒక ఆలోచన ఇచ్చాడు, ఆలోచించాలి. దేవుడు ఆలోచించమన్నాడు. ఏం ఆలోచనది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు వెళ్ళు, సేవ చేయగలిగితే నువ్వు వెళ్ళు, చేయనప్పుడు నువ్వు సహాయం ఇచ్చి పంపించు. ఏదన్నా ఒకటే. నువ్వు వండి పెట్టనప్పుడు, నీకు రానప్పుడు వంటకు అవసరమైన సామాను కొనిచ్చేయి. నువ్వు వెళ్ళి అందించు, అదే ఫలము నీకు దేవుని దగ్గర. నువ్వు కలుపు, వారితో చెయ్య కలుపు, అదే ఫలము. ముందొచ్చినోడికి అదే జీతము, వెనకొచ్చినోడికి అదే జీతం అండి. 9 గంటల డ్యూటీ ఎక్కినోడికి ఒకటే జీతం ఇచ్చాడట యేసుక్రీస్తు వారు. సాయంత్రం 5 అయిపోయింది, కొంచెం సమయం ఉంది, అక్కడ ఒకటే జీతం. అంటే మేము చేస్తున్న కార్యక్రమంలో పావలా పెట్టినా మీకు సేమ్. నేను 1,00,000 రూపాయలు పెట్టినా, నువ్వు పావలా రూపాయి పెట్టినా, 10 రూపాయలు పెట్టినా సేమ్ నాకు వచ్చిన ఫలమే నీకు వస్తుంది. ఎంత ఆలోచనాత్మక కష్ట పరిస్థితులు. మరి ఈ కార్యక్రమం వల్ల, ఈ వైరస్ వల్ల దేవునికి సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి అనాలి. గొడవలు లేవు, పోలీస్ స్టేషన్లు ఖాళీ, గాంధీ షాపులు ఖాళీ, వ్యభిచార గృహాలు ఖాళీ, రోడ్లు ఖాళీ,
పాపము చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఈ పరిస్థితిలో నిరుపేదలైనటువంటి వాళ్ళు ఉండిపోయారు అక్కడ. వాళ్ళ కొరకు ఆలోచించేది ఎవరు? పిల్లల కోసం ఆలోచించే పొజిషన్ అయితే ఇప్పుడు లేదు. ఉండరా బాబు, ఏమి ఎంటెక్ బీటెక్, ఇప్పుడు చచ్చిపోతాం కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, దేవుని పని చేయరా, దేవుని సేవకి వెళ్ళరా, దేవుని కొరకు బతకరా అన్న తల్లిదండ్రులు లేరు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? అమ్మో చదువుపోతుంది, ఎగ్జామ్స్ అవ్వలేదు, మా ఫ్యూచర్ ఏమైపోద్దో ఆలోచిస్తే, ఫ్యూచర్ మాట తరగాదు, నువ్వు రేపు బతుకుతావు లేదు, చూడు వైరస్ వచ్చేపోతే ఇప్పుడు పోతావు. డాక్టర్లే పోతున్నారు. ఏంటి, ప్రాణాలు రోగిని కాపాడవలసిన డాక్టర్లే, నర్సులే దేశ విదేశాల్లో ప్రాణాలు కోల్పోయి శవాలు గుట్టలుగా మారిపోతున్నారు ఈరోజు. నువ్వెంత? అందుకనే నాయన బతుకుంటే, కేసీఆర్ గారు అన్నారు, బతుకుంటే బలుసాకు తిందాం కానీ ఎక్కడికి వెళ్ళొద్దు నాయన, నేను పెడతాను పెట్టినంత వరకు. నీ దగ్గర అయిపోతే ఏం చేస్తావు? యెషయా గ్రంథం దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం దేవుడు ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. అప్పుడు నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. యేసుక్రీస్తు వారి సందర్భం అండి. లోకం చెడిపోతుంది, సమాజం చెడిపోయింది, పాపములో పడిపోయింది. ఎంతమంది ప్రవక్తలు వెళ్ళినా చంపేస్తా ఉన్నారు, ఎవరి మాట వినడం లేదు. ఇంక నేను ఎవరిని పంపాలి? ఆ మీద వచనంలో 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా అతనేదైనా ఉద్ధరిస్తాడని చెప్పి ఆయన నమ్మాను, ఆయన కూడా అహంకారంతో దెబ్బతిన్నాడు. అందుకని రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసమందు ప్రభు ఆశ్రయుడై ఉండగా నేను చూచితిని అన్నాడు. దీని సందర్భం ఏంటంటే, ఎవరిని ఏర్పాటు చేయాలి? ఇంకా ఎవరు వెళ్ళినా చివరితను ప్రవక్తల్ని వదలడం లేదు, న్యాయాధిపతులను వదలడం లేదు, ఎవరిల్లా చంపేస్తున్నారు. ఆఖరికి వీళ్ళు మార్చడానికి, వీళ్ళ బుద్ధులు మార్చడానికి ఎవరిని పంపాలి? ఇంకా ప్రవక్తల్ని పంపను నేను. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ చేష్టలు వేరు. చెడిపోయిన వారు, అసహ్యకార్యములు చేదురు, దేవుడు లేడనుకునేవారు వీళ్ళు. నేను ఎవరిని పంపుదును అని బాధపడుతున్నాడట, చింతతో ఆలోచిస్తున్నాడట. ఎవరు? తండ్రి. అప్పుడు యేసుక్రీస్తు వారు లేచి, నేనున్నాను, నన్ను పంపు. నాయన వాళ్ళు మంచోళ్ళు కాదురా, కొట్టేస్తారు, పర్వాలేదు డాడీ, కొడాలతో కొడతారా బాబు, క్రూరులు, మూర్ఖులు, మంచోళ్ళు అనుకుంటున్నావా? నర సమాజమే మంచిది అనుకుంటున్నావా? దేవుడు సర్టిఫికెట్ చెప్తున్నాడు. ఎంతో మందిని చంపేశారు ప్రవక్తలు. ఇదిగో పరదేశంలో ఉన్నారు చూడాలందరూ. రాళ్లతో కొట్టారు, రంపాలతో చీల్చేశారు, కాళ్ళు కట్ చేశారు, చేతులు కోసేశారు, మెడ కట్ చేశారు, నరికేశారు ఘోరాతి ఘోరంగా. వాళ్ళ మధ్యకు నువ్వు వెళ్తావా? నా కుమారుడువా నువ్వు? తండ్రి, నీ బాధ నేను చూడలేకపోతున్నాను నాయన. నువ్వు రోజు ఇలా ఆలోచిస్తూ చింతిస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నీ కొరకు నేను వెళ్తాను, నన్ను పంపు ప్లీజ్, నన్ను పంపు. నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చలేదు కదా, నేను నెరవేర్చి నీ కుమారుడుగా, నీ అద్వితీయ కుమారుడుగా నీ సింహాసనం మీదకి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, నమ్మకంగా పనిచేసి వస్తాను, పాపం అంటించుకోను. వచ్చాడండి. ఈరోజు అడుగుతున్నాడు, ఇంతమంది ఆకలి దప్పులతో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, బాగానే ఉంది. ఆ గిరిజన గూడల్లో, కొండల మధ్యన కిందకి దిగలేక, మీదకి ఎక్కలేక, వాహనాలు లేక, రోడ్లు లేని పరిస్థితులు నేను వెళ్ళే వీడియోస్లో చూడండి. సిటీల్లో పంచుతున్నారండి. ఏం తక్కువైందని అక్కడ? ఏదో దేవుడు ఇమ్మన్నాడు ఇవ్వాలని ఇస్తున్నారా? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుము. ఎవరికి పెట్టాలి నువ్వు? నీ ఆహారము ఎవరికి పెట్టాలి? ఆకలి కొని కడుపు నిండు పెడితే నీకేం ఉండదు. నువ్వు చెప్పుకోవడమే, సేవ చేశాను చెప్పుకోవడం పని చేస్తుంది. గొప్పకి చెప్పుకోవడానికి మాత్రం చేశామని.
ఇచ్చిన తర్వాత చూసేసరికి వాళ్ళ ఇళ్ళల్లో ఏమీ లేదండి. ఆ కొండల మధ్యన బళ్ళెల్లో అక్కడ ఏమైనా పాము కరిచినా, హార్ట్ అటాక్ వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కూడా వెళ్ళని ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఎవరంటే ఒక 8 కుటుంబాలు దేవుని నమ్ముకొని ఉన్నారండి బాబు. సవర భాషలో బైబిల్ ఉన్నాయి. ఏంటి ఇక్కడికి వచ్చారంటే వచ్చేసాం. ఎప్పటి నుంచి ఉన్నారంటే 3 సంవత్సరాలైంది. ఎవరికి తెలియదు అంటే మన లక్ష్మణ్కి తెలియదు, మన అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజారావుకి తెలియదు. ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ ఉన్నారంటే. ఎండతో అక్కడికి వెళ్ళాం. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గిరిజన గూడల కింద ప్రాంతాలకి మేము ఇస్తున్నాం. మీ ఇన్ఫర్మేషన్ తెలియని వెంటనే ఆ మిగతా పట్టుకొని ఎంత టైం అవుతుందంటే చాలా దూరం మీరు వెళ్ళలేరు. భయంకరమైన ప్రదేశం. ఎలుగుబంటులు, చిరుతలు, రేసు కుక్కలు, అడవి కుక్కలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. మీరు వెళ్ళలేరంటే కాదు ఏమైతే అయింది వెళ్ళిపోదాం. టైం చూస్తే 12:30 1 గంట అవుతుంది. ఈ టైంలో బయలుదేరితే ఎండ దెబ్బ తినేస్తాం. ఎలాగంటే ఏదైతే అయింది, ఎంతవరకు బండి వెళ్తుందో, పంచర్ అయిపోయింది అని చెప్పి కొంతవరకు వెళ్ళిన తర్వాత మరి బండి వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ ఊరు వెళ్ళేసరికి వాళ్ళు పెద్ద నుయ్యి తవ్వుతూ కనిపించారు. నీళ్లు చూస్తే నాచు నీళ్లు వాసన కొడుతున్నాయి. చిన్నపిల్లలు పాపం ఎలా బ్రతుకుతున్నారో తెలియదు వాళ్ళు. అక్కడ గుడిసెలు వేసుకున్నారు. ఒక చర్చ్ కూడా కడుతున్నారు. చాలా సంతోషం వేసింది. అయ్యో, ఈరోజు సమాజం ఎవరి కోసం ఆలోచిస్తుందంటే పనికొచ్చే దాని కొరకు ఆలోచించట్లేదు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వెంటనే అక్కడ చేరిపోయాం. నేను ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి తీసుకోండి, మిగతావి రేపు నేను తీసుకొస్తాను. మీకు కావాల్సిన రైస్ తీసుకొస్తాను. నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టండి. చాలామంది ఫొటోస్ పెట్టేస్తున్నారు. పంచి ఎవరికి పంచావు, ఎవరికి లేదు. 10 ఇంట్లోకి నేను ఇంట్లోకి వెళ్ళి చూసి, డబ్బా చూసి, అవి చూసి, అన్ని సరుకులు చూసి, ఈ మధ్యన పాపం ఫిట్స్ వచ్చాక ఆవిడ ఆ కొండ ప్రాంతంలో ఆవిడ పొయ్యిలో పడిపోయిందండి. ఇదంతా కాలిపోయింది, చెయ్యంతా కాలిపోయింది. ఫిట్స్లో ఆయనకి నొప్పి తెలియదు, అలా కాలిపోయి ముద్ద అయిపోయింది మొత్తం అంతా. ఫోటోలో చూడండి. వెళ్ళేసరికి డోర్ లేదు, చిన్న గుడ్డ కట్టుకొని ఆ మూల పడుకొని ఉంది. ఇంట్లో ఏమీ లేవు. ఏమమ్మా అంటే ఏం చేస్తాం. ఇచ్చిన తర్వాత వంట ప్రారంభించిందండి. బియ్యం ఉన్నాయా? కొంచెం ఉన్నాయి. నేను బియ్యం తేలేదు, మొయ్యలేకపోయాను. అంత ధనం కూడా లేదు, బియ్యం దొరకలేదు నాకు అన్నాను. బియ్యం ఇద్దామని ఆలోచన ఉంది. ఎవరిని అడగాలి? బియ్యం ఎక్కడి నుంచి తెప్పించాలి? ఎవరిస్తారు? ఏ బ్లాక్లో తీసుకోవాలి? రూపాయి బియ్యం ఈ కరువు ప్రాంతంలో ఎంతకి ఇస్తున్నారో తెలుసండి? 15 రూపాయలట. దేవుడు వీళ్ళకి రూపాయి, గవర్నమెంట్ వీళ్ళకి రూపాయికి ఇప్పిస్తే ఆ బియ్యాన్ని వీళ్ళు ఎంత ఘోరం, ఒక 2 రూపాయలకు అమ్ముకో, ఒక 3 రూపాయలకు అమ్ముకో, 15 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఎంత ఆశపోతులో చూడండి. ఆనందరావు గారు ఫోన్ చేశారు ఇప్పుడు. ఏం సార్ మరి ఈ పరిస్థితిలో మీరు ఉండిపోయారు, మీ పరిస్థితి ఏంటని చెప్పంటే 5,000 రూపాయలు ఇంటేద్దండి. ఇంటి వానరు క్రైస్తవుడు కానీ ముందుగానే ఇవ్వమని చెప్పి గొడవ పెట్టేస్తున్నాడు. ఇచ్చేయండి. క్రైస్తవుడే ఇటు సేవకుడికి అవును ఇల్లిచ్చి, సహోదరుడా నీకు డబ్బులు లేవు, నాకు డబ్బులు లేవు, నాకేదో ముందొద్దులేమో బ్యాంకులో ఉన్న డబ్బులు తినడానికి నీకు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకు ఉద్యోగం లేదు అనవలసిన పోయినటువంటి ఆ వ్యక్తి ఆ పరంపురంలో ముందే అద్దెస్తావా లేదని పేకల మీద కూర్చొని చూస్తున్నా, గుర్తు చేస్తున్నట్టు. అద్దండి, టైం అయిపోతుంది, అద్దండి, ముందు చూసుకోండి, రెడీ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతాడు కర్ఫ్యూలో? అందులో పోలీసులు ఎండ పెడితే ఆనందరావు గారు పరిగెట్టగలరా? అందులో ఆయన మాస్క్ పెట్టుకుని వెళ్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన బాధ ఎవరు పడతారు? ఫోన్ చేశాడు కదా సార్, ఇలా దుర్మార్గులు అయిపోయారు వీళ్ళు క్రైస్తువులు. ఎవరి కోసం ఆలోచిస్తున్నారంటే వీళ్ళ ఆలోచన డబ్బా అద్దె వచ్చేస్తుంది. అద్దె ఆయన వెళ్ళకపోతే పోను అద్దిచ్చే. ప్రభుత్వం కనికరించండి, పాపం అద్దెకున్న వాళ్ళు కనికరించండి. సిటీల్లో కూడా అంతే. ఏమయ్యా పేడూరు ప్రసాద్, ఏమి నువ్వు ఎందుకు వెళ్ళావు వైజాగ్, అక్కడ చిక్కుని ఉన్నావు అని చెప్పంటే, అనయ్య వచ్చామనయ్య అంటే ఇప్పుడు అద్దె అవసరం లేదు కదంటే ఊరుకోరనయ్య అద్దెమ్మంటున్నారు. ఎంతంటే సమాజం. అవును, రూపాయి బియ్యము నువ్వు 15 రూపాయలకు అమ్ముతున్నప్పుడే నువ్వు ఎంత దరిద్రుడివో అర్థమైంది. అయ్యో బియ్యం ఇయ్యలేకపోయినా వాళ్ళకి అన్నం లేదు అన్నీ ఇచ్చానే అంటే నేను అన్నాను, గంటెలతోనో కొర్రలతోనో కలుపుకొని తినేయండి అమ్మా, ఈ కూరగాయలు కలుపుకొని తినేయండి, ముందు కడుపు నిండడం కావాలి అని చెప్పి అన్నాను. ఆ మాటకి అలాగే చేస్తున్నామండి అని అన్నారు.
వెంటనే ఉదయకాలంలో జోసఫ్ గారు వచ్చారు. సార్ రైసు వాంటింగ్ ఉన్నట్టుందండి అన్నానంతే. దేవుని ఆలోచనలో ఉన్నాడు ఆయన. వాక్యం వింటున్నాడు, భజన. దేవుని ఆలోచనలోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఉదయకాలం వచ్చి ఒక బస్తా రైస్ తీసుకొచ్చి ఇచ్చారు ఆయన. సరిపోదండి ఇంకేదన్నా ఉదయకాలంలో తీసుకొచ్చినప్పుడు అడిగాను నేను, సైజ్ ఇంకుంటే కావాలండి దొరుకుతుందా అన్నాను. అనగానే సాయంత్రంకి వాళ్ళ భార్యతో విషయం చెప్పినట్టున్నారు. వెంటనే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూశారు వీళ్ళు. చూసి మరి ఏం చేశారు ఏంటో కానీ ఆలోచించారు. ఎవరి కోసం ఆలోచించారు? ఆ రోజు తండ్రి మన కోసం ఆలోచిస్తున్నాడు, నేను ఎవరిని పంపాలి వీళ్ళ కొరకు రక్తం ఇచ్చి ప్రాణం ఇవ్వడానికి. ఈరోజు వీళ్ళు క్రైస్తవులుగా నా వంతు నేనేం చెయ్యాలి వాళ్ళకి? ఇదేనా? నాకెందుకని ఊరుకోవడమేనా? నా దగ్గర లేదు, నేను కూడా నలుగురితో మాట్లాడాను. సరే చెయ్యండి బ్రదర్, అయినంత వరకు అన్న చేశాం. ఏమీ లేని వాళ్ళకి చూసి, ఇళ్లలోకి వెళ్ళి చూసి లేని వారికి ఇదిగో వీళ్ళకి లేదని ఇచ్చానంతే. అయినను నేను వెళ్ళిన వాళ్ళు తీసుకోవడం కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. దూదూర్పు చేసే మనుషులు కాదండి. ఎస్టీ వాళ్ళు చాలా నీతి గల వాళ్ళు. ఇస్తున్నారు కదా అని చెప్పి దందం తీసిన కదా. నాకు ఇచ్చిన కిట్లు కూడా తీసుకెళ్ళి, ఈరోజు నాకు ఇచ్చిన కిట్లు కూడా నేను ఉంచుకోవట్లేదు, తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇగో ఇప్పుడు మెసేజ్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ అవుతుంది. ఎవరికి ఏమి ఇవ్వాలని డిసైడ్ చేస్తాం. ఎవరేమి ఇచ్చారంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఎంత ఇస్తే బాగుంటుంది నెలాఖరి వరకు అని డిసైడ్ చేస్తాం. మాకు ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ ఫండ్స్ కానీ ఏమి లేదండి. గుప్పుడు పెడితే బోల్డ్ అయిపోద్దండి. డేరా బాబా స్థావరాలు కోట్లు గడించాడంటే ఆయనకి ఇచ్చేది ఎంత తెలుసునండి? ప్రతి ఒక్కరు రూపాయి ఇస్తారట. ఆయన భక్తుడు, ప్రతి భక్తుడు రూపాయి ఇచ్చేవాడు. ఆ రూపాయి కూడితే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు. పోయే కాలం వచ్చి ఎంతో మందిని భక్తులను చంపేశాడు. భక్తులుగా ఉన్న స్త్రీలను పాడు చేసేసాడు వాడు. సార్ భక్తి ముసుగులో ఆఖరికి జైలుకి వెళ్తున్నాడు, విడిచిపెట్టమని చెప్పి వీళ్ళందరూ భక్తుల ఆలోచన. దేవుడు అన్నారు. వాడు స్టైలు రూపాయి వేసుకొని కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా రూపాయి ఇస్తారట. అది దేరాబాబుకి రూపాయి ఇస్తారట. అలాగా చెయ్య కలిపితే చుక్క నీరు ఎంత అవుతుందండి? విస్తారమైన జలములు అయిపోతాయి. వర్షం పడి చుక్కే జమ్మని బోరు పైపు నుంచి పడిపోదు. ఆ చుక్క నీరే ఒక దగ్గరికి చేరి కొండల మీద పడిన నీరు నదుల్లోకి, చెరువుల్లోకి, సరస్సుల్లోకి, నదుల్లోకి వచ్చి సముద్రంలో కలిసిపోయి విస్తారమైన జలం సరిపోతుంది కదా. చూసామా? తయారు చేసుకొని ఇవ్వాలి. ఇంకొక 10-15 రోజులు ఉందా? ఎంత ఉంది ఇప్పుడు కర్ఫ్యూ టైము? 3వ తారీఖు వరకు ఉంది. అంటే మే 3 వరకు అంటే ఇంకెన్ని రోజులు ఉంది? 19 రోజుల దగ్గర ఉంది. 16 రోజులు ఉంది. ఈ 16 రోజులకి ఏం పెట్టాలి వీళ్ళకి? 16 రోజులకి పెడతాను, తర్వాత పెట్టను. కర్ర తీసుకొని రమ్మలేరు. ఆలోచిస్తున్నారా? ఏమండి ఎవరిని ఫోన్, ఎలా ఉన్నారు అన్నయ్య అని ఫోన్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానులే, నా కోసం ఏం ఆలోచించకండి. ఇలా ఉన్నారు మన గిరిజనులు, మరి ఎన్నోసార్లు మీటింగ్స్కి వచ్చారు, మాట్లాడి వెళ్ళారు మీరు, మరి వాళ్ళ కొరకు ఏమైనా ఆలోచిద్దామా అంటే ప్రార్థన చేయండి అన్నయ్య. సిగ్గులేదు నీకు ఆ మాట అనడానికి? అన్న నోరుపై ఫోన్ పెట్టేశాడు. నీకు ఆకలి వేస్తుంది, సంపాదించుకుంటావా? వెళ్ళి ప్రార్థన చేస్తావా? ప్రార్థన క్రైస్తవులకి తప్పించుకోవడానికి ఒక వంకాయ దశన ప్రార్థన చేద్దామండి దేవుని చిత్తమైతే. వీటన్ని పనులు ప్రార్థన చేసే చేస్తున్నావా నువ్వు? ప్రార్థన చేద్దాం. క్రైస్తవులకి తప్పించుకోవడానికి, ఇవ్వడానికి తప్పించుకోవడం వంకేంటో తెలిసిన ప్రార్థనలో పెట్టండి. దేవుడు మాట్లాడితే ఇంతే. అయ్యా సేవకులు ఈరోజు బోల్డంతా పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘానికి చేసిన ప్రకారం, గలతీ సంఘంలోకి చెప్పిన ప్రకారం మీరును చేయండి అని పౌలు గారు చెప్తే
ఈరోజు చాలా సంఘాలు చూస్తున్నాయట, అయ్యగారికి చాలా కానుకలు ఉన్నప్పుడు ప్రతి నెల కానుకలు ఇచ్చాము, అది పరిశుద్ధుల కొరకు చందా, మా చందా ఇస్తారు కావాలంటే ఎవరు కదలలేదు. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే న్యూ బర్త్ గాస్పల్ మినిస్ట్రీస్ మా దగ్గర సంఘం నలుగురేనండి, తెలుసా మీకు? ఆ నలుగురు కటికి పేదవాళ్ళు. ఆ నలుగురితో కలిపి, ఇతర సహోదరులు కలిపి, కొందరు హైందవ సహోదరులతో మాట్లాడి చెయ్యండి, అందులో మీరు చేస్తే చాలా బాగుంటుంది కార్యక్రమం. అందరూ చేస్తున్నారు, నేనేం చేస్తాను అనుకున్నాను. చూసేసరికి నా పిల్లలు అక్కడ ఆకలితో ఉన్నారు కొండల్లో. వెళ్ళేసరికి చలించిపోయానమాట, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 15 రోజులకి వాళ్ళకి ఏర్పాటు చేయాలి, 15 రోజులకి ఏర్పాటు చేయాలి అని ఆ బిడ్డలకు చెప్పినప్పుడు, మరి ఆ బిడ్డ మొత్తం అంటింటికి వెళ్ళి అడిగి, ఏమండి అడిగితే భారతదేశంలో పెట్టేవాళ్ళు ఉన్నారండి. ధన రూపముగా ఇవ్వకపోయినా ఏదో అన్నమైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారండి. ఎవరు? హైందవ సహోదరులు. వాళ్ళకి ఎలాగ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో తెలియకపోయినా ఇవ్వాలనే కాన్సెప్ట్ మాత్రం ఉంటుందంట వాళ్ళకి. పక్కాగా దేవుడు చెప్పాడు మనకే క్రైస్తవులకి, మీరే ఇవ్వాలి, మీరే చెయ్యాలని చెప్తే వీళ్ళే చేయరు. సంఘాల్లో ఉన్నారని కొన్ని సంఘాలు ఈ నెల మా సెక్రటరీ ప్రెసిడెంట్ ఉన్న సంఘాలు ఉంటాయి, పెద్ద సంఘాలు. అవి మేము మన హయాంలో ఎంత కూడబెట్టాం అండి? చందా మా హయాంలో 4 కోట్లు కూడబెట్టామండి. దేనికది? పరిశుద్ధుల కొరకరా. బైబిల్ చదువు, నీ దగ్గర ఉంది బైబిల్, అది తీయు. కింగ్ జేమ్స్ వెర్షనే కదా, తీయు. పొరపాటు వెళ్ళి క్యాన్సర్ వచ్చేసిన సంఘంలో ఒకరికి ఆ ట్రీట్మెంట్ డబ్బులు లేవని అడగండి, సంఘం ఇవ్వదు. ఎవరికి ఇవ్వమంటే మరి ఏం చేస్తావు? కావాలంటే మంచి మందిరాన్ని కడతాం, టైల్స్ వేస్తాం, ఏసీలు పెడతాం, పెద్ద సిలువ కోసం పెద్ద లక్షల కోట్లు ఖర్చు పెడతాం, లైటింగ్ పెడతాం. ఒక్కొక్క క్రిస్మస్కి వాళ్ళు ఇట్టే లైటింగ్ అండి, ఆ లైటింగ్కి అయ్యే ఖర్చు ఒక గ్రామాన్ని, ఒక విలేజ్లో గ్రామాన్ని పోషించవచ్చు, వాళ్ళకి ఆహారం పెట్టచ్చు. డబ్బుని వృధా 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 ఎక్కడ పెట్టాలో, ఎక్కడ చెయ్యాలో తెలియదు. దేవుడు ఎప్పుడు యేసుక్రీస్తు వాడు ఎక్కడ వృధా చేయలేదండి. 12 గంపలు ఎత్తండి, పంచేసామండి. ఏం ప్రార్థన చేస్తే వస్తాయి కదా, ఎందుకు నింపాలి? వద్దు. ఆ మిగిలిన ముక్కలు నింపండి, గంపల్లోకి ఎత్తండి. ఎంత అయింది? 12 గంపలు. జాగ్రత్తగా ఉంచండి. ఎంత పొదుపుగా ఉంచుసారా? దేవుని సంఘంలో పిల్లలు ఆకలితో ఉన్నారండి ఈరోజు. వాళ్ళ కొరకు ఆలోచించడానికి కదా నీకు నమ్ముకున్నారు వాళ్ళు. నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? వాక్యం చెప్తావని. ఎందుకో తెలిసిన? నువ్వు కాపరిగా ఉంటావని. కాపరి గొర్రెలు మేపాలి. రివర్స్ ఏంటి తెలిసిన? గొర్రెలు కాపరిని మేపుతున్నాయి. అంతేనా? గొర్రెల కాపరి ఎవరు మేపుతాడండి? గొర్రెల కాపరి గొర్రెలు మేపుతాడు. గొర్రెలు ఏం చేస్తాయి? ఇప్పుడు గొర్రెలన్నీ కలిసి కాపరిని మేపుతున్నాయి. మీరు తినండి. గొర్రెలు వీరు, నేను కాపరిని అంటావు. మరి కాపరి అంటే మంచి కాపరి, పచ్చిక బయళ్ళకి తీసుకెళ్ళి మేపు. నువ్వు డబ్బులు ఎలాగ పెట్టు, వాళ్ళు ఇచ్చిన ఒక దగ్గర పెట్టి, ఎక్కువ ఇచ్చినోడు ఉంటాడు, తక్కువ ఇచ్చినోడు ఉంటాడు, దగ్గర పెట్టి వాళ్ళకి ఇవ్వు. నూనె ఇస్తావో, ఉప్పు ఇస్తావో, కారం ఇస్తావో, ఏదో ఇస్తావో ఇవ్వయ్యా. తలుపులు తాళాలు వేసుకుని ఉన్నాడట ఒకడు బయటికి రాకుండా. అయ్యో పాపం, మా కొరకు ప్రార్థన చేయనట్టు అయ్యగారు వద్దు. ఎందుకు? స్థాయి దాటిపోయింది. ఇప్పుడు నేను కోటీశ్వరుని అయిపోయాను. కానుకలు విలువలు దాటి పెరిచిన కానుకలన్నీ పెట్టేశాడండి బ్యాంకుల్లో. ప్రతి క్రైస్తవ సహోదరుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సేవకుడి దగ్గరికి వెళ్ళి, మీ కాపర్ దగ్గరికి వెళ్ళి తీయమనండి అకౌంట్లో డబ్బులు. రిఫరెన్స్లు కావాలా? రాసుకోండి, ఇస్తాను. కష్టకాలములో పేదల డబ్బుని విపరీతంగా తీసుకొని దేవుని పిల్లల్ని దేవుని సేవకులు చేయమని నువ్వే చెప్తావు. నీ పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు చేసుకుంటావా? ఎవరన్నా చెప్పాడు నీకు వాక్యం? పరిశుద్ధుల కొరకైనా ఎవరి కొరకు ఆలోచిస్తున్నావు? నువ్వు ఎవరి కొరకు ఆలోచిస్తున్నావు? ఆలోచిస్తూ ఈ సంఘ బిడ్డల కొరకు ఆలోచిస్తూ నటిస్తావు. ప్రభువా బిడ్డలు కాపాడు ప్రభువా. పుట్టితే కళ్ళ నీళ్ళు. వాళ్ళు ప్రార్థన చూడండి, వాళ్ళు చేసే ప్రార్థన అయ్యా అంటాడు.
కన్నీటితో భారంతో ప్రార్థన. ఈ గొర్రెలన్నీ నమ్మేసి ఈయన మా కొరకు ఏదో ఉద్ధరించేస్తాడు, మీకు మోసం చేస్తున్నాడు వాడు. అటు కాపరి కాదు, గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు. లక్షల డబ్బు దశంభాగాల పేరట, కానుకల పేరట ఈరోజు తీయమనండి. మీకు మాడిపోతుంది కదా, తీయమనండి. బాబు నువ్వు తీసుకోలేదు దశంభాగం అంటే, ఏ రోజు దశంభాగం మాట వినపడదు మా దగ్గర. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వచ్చారనుకుంటే ఒకటే మాట అంటాను, నేను ఇవ్వాలనుకుంటున్నా అంటే, లేదంటే నెలకి అయ్యే మీటింగ్, మంచి కార్యక్రమాలు అవుతున్నాయి, సెమినార్, ఆ సెమినార్లో మంచి భోజనం పెట్టి మీ డబ్బు నాకు మీ చేతుల మీద ఖర్చు పెట్టండి, నా చేతికి ఇవ్వకుండా నన్ను పాడు చేయకండి, నన్ను డబ్బు ఇచ్చి అంటాను నేను, తెలుసా. అందుకని పెట్టే వాళ్ళందరూ కూడాను వాళ్ళే ఖర్చు పెట్టుకుని, వాళ్ళే వండి, వాళ్ళే భోజనం పెట్టుకుని, వాళ్ళే సర్దుకొని వెళ్ళిపోతారు. మిగిలిపోయిన గోడను అయ్యగారికి ఇచ్చేటి పద్ధతి లేదు. మిగిలిపోయిన మూట కట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, లేదా కిరాణాకి ఇచ్చేసి రిటర్న్ డబ్బులు తీసుకోండి అంటాను నేను, తెలుసా మీకు. మిగిలిపోయినవి, కిరాణా మిగిలిపోయింది అయ్యగారికి ఇచ్చేది మాకు దోసికండి, మీరే తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే మీ ఫలం లెక్క పరలోకంలో మీకు దక్కాలి. నువ్వు ఇచ్చే కానుక ఏదైనా ఉంటే దేవుని పనులకు వెళితే, ఇప్పుడు చాలామంది ఇచ్చారు, ఇది దేవుని పనులు ఖచ్చితంగా వెళితే బాగుంటుంది. ఒక చర్చికి వెళ్ళి బియ్యం అన్నీ ఉన్నాయి అంటే, బియ్యం అన్నీ బోల్డ్ బస్తాలు అయిపోయి ఏం చేస్తారంటే, పాస్టర్ గారు చూస్తే, పాస్టర్ గారు మీరే ఉన్నారు, పిల్లలు చూస్తే హై పొజిషన్లోకి వెళ్ళిపోయారంటే అమ్మేస్తామండి. అమ్మేసి ఏం చేస్తారండి, బ్యాంకులు వేసుకుంటారంట. మరి చాలామంది మీ సంఘంలో పేదలు, వాళ్ళకి ఇచ్చివచ్చు కదండి బియ్యం అంటే, ఆడిచ్చిన వాళ్ళకి ఎలాగిస్తామండి బాబోయ్, ఆడిచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అండి. చదువు మాట, చదువు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘానికి నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు, పౌలునైనా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును మీరు దశంభాగం కాదండి, ఇక్కడ దశంభాగం కన్నా ఎక్కువ ఇవ్వచ్చు అంటాడు. దశంభాగం అనే మాట పాత నిబంధన, కొత్త నిబంధనకి చెందదు. ధర్మశాస్త్ర సంబంధన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. దశంభాగం అనేది ధర్మశాస్త్రం సంబంధించిన ప్రక్రియ, కార్యము. ఇది కానుక, అభివృద్ధి పొందిన కొలది నీ ఇష్టం. నీ హృదయంలో నిశ్చయించుకుంది. అక్కడ 10వ వంతు ఇచ్చేయాలంటే, ఇక్కడ నీ హృదయం నుంచి ఎక్కువిస్తావో తక్కువిస్తావో నీ ఇష్టం. వర్ధిల్లు కొలది, టాలీ చేసుకో, నువ్వు వర్ధిల్లు కొలది. తన యొద్ద సొంత సొమ్ము నిలవ చేయవలను. నిలవలేమైనా ఇప్పుడు నిలవలేమైపోయాయి. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇస్తున్న కానుకలు నిలవలు ఏమైపోయాయి అడుగుతున్నాను. ఇప్పుడు అడగండి అందరూ, ఈ సొమ్ములు ఏమైపోయాయి? ఎవరికి పెట్టేశారు? దేవుడికి పెట్టారా? చూపించమనండి, ఎంత పెట్టారు? కట్నాలు ఇచ్చి పెళ్లి చేసావా? పిల్లలకి ఇంజనీరింగ్ సీట్ కట్టేసావా? లంచం కట్టేసావా? సైట్లు కొనేసావా? బంగారం కొనేసావా? విలాసవంతమైన బంగ్లా కొనేసావా? ఏది నాన్న, ఏది? ఈరోజు క్రీస్తుని విమర్శింపబడుతున్నాడు, క్రీస్తు దూషింపబడుతున్నాడు. కారణం ఏంటంటే మీరు చేసినటువంటి హేయ కార్యక్రమాలే. క్రీస్తు పేరుడు దోపిడీ అంటున్నాడు ఒక కరుణాకర సుగుణ. కష్టకాలంలో ఎప్పుడైతే 2 కోట్లు నువ్వు ఇచ్చావు, 2 కోట్లు నువ్వు ఇచ్చావు, ఒక మెసేజ్ చూసి 2 కోట్లు నువ్వు ఇచ్చావు, మరి ప్రభుత్వానికి ఇచ్చావు 2 కోట్లు, నీ సంఘంలో ఉన్న పిల్లలది కదా తీసుకెళ్ళి ఇచ్చావు. నీ పిల్లలకి ఏం పెట్టావని చెప్పి వీడియో చూసి టక్కని ఎన్ని టన్నులు అంటే భోజనం పెట్టాడు? 200 టన్నులు భోజనం పెట్టాడండి సంఘాలకి. చెప్పేవాడు లేక, మనకెందుకండి అదంతా అయ్యగారు చూసుకుంటారా? చూసుకుంటే ఇంకంత అయిపోతుంది నీ పని. ఆలోచిస్తున్నావా నీ పిల్లల కోసం? వాళ్ళ అనారోగ్యంతో ఉంటే నువ్వే చూసుకోవాలి కాపరిగా. ఆత్మీయ స్థితిలో దిగజారిపోతే నువ్వే చూసుకోవాలి కాపరిగా. వాళ్ళు ధనం లేకపోతే నువ్వే చూసుకోవాలి కాపరిగా. తిరిగి నువ్వు చెప్తావు, నన్ను నీరు చూసుకోవాలి. నువ్వేం చెప్పావని వాక్యం? ఏం చెప్పావు? ఎవరికైనా అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోకుడి. మీరు మోసపోతున్నారు.
ఎవరినో మిమ్మల్ని మోసం చేయకుండా చూడండి. అది అపవాది లక్షణాలు ఇవి. మరి పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళు అడగలేదు, సహాయం పట్టుకెళ్ళాను. మరి నాకు కరోనా వచ్చేదా? ఏమన్నాడు యోహాను సువార్తలో? నువ్వు తలుపేసుకుని ఉంటావా? కాపరిగా దేవుని విశ్వాసులు వచ్చి నిన్ను చూసి ప్రార్థన చేయించుకుని బాగోలేదని చెప్పి పరామర్శ ఫోన్ కూడా చేయకుండా దాక్కుంటున్నావంటే మరి దేవుడిచ్చిన మాట నువ్వు సేవకుడు అయితే ఎందుకుంటావు ఎలాగా? దేవుడిచ్చిన మాట చూడండి, యోహాను, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన పేరు మీద బతుకుతున్నావు కదా, క్రీస్తు పేరు చెప్పి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కనుక, యోహాను మొదటి యోహాను 3:16, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కనుక మనమును మన సహోదరుల కొరకు అవసరమైతే ప్రాణం పెట్టండి అని దేవుడు చెప్తే ప్రాణాలు పోతాయని దాక్కుంటున్నావా? పోయే ప్రాణం ఎప్పుడైనా పోతాయి. ఇలా పెడితే మంచిది. సేవలో పోవాలి నీ ప్రాణం, దేవుని సేవలో పోవాలి ప్రాణం. సేవలో పులెత్తుకెళ్తుందా? సేవలో యాక్సిడెంట్ అయిపోద్దా? సేవలో గాయాలు అవుతాయా? సేవలో రోగం వస్తుందా? అలా పోయిందా నీ ప్రాణం? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనమును మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి కాస్త పట్టెడు అన్నం పెడదాం రండి. అంతేగాని ఎవరికి తక్కువ ఉంది? అందరికీ ఉంది. బోళ్ళెంతమంది ఇచ్చేస్తున్నారంటే ఎవరు ఇవ్వడం లేదు. వెళ్ళి చూశాను నేను. ఎవరికి పట్టింది అంత దూరం వెళ్ళి ఇస్తారు? ఎమ్మంటే ఇస్తారు కానీ అంత దూరం వెళ్ళడం అండి. అదేదో డబ్బులు మీకు ఇచ్చేస్తాం, మీరు ఏదో కొనేసి వెళ్ళిచ్చి మీరు ఇవ్వండి, ఆ ఎండలో మేము పడలేం బాధ అంటారు. అంతేనా? ఈలో మాకేదో చెప్తే మాకేమో పడతాడు బాధ. కానీ యేసు అంటున్నాడు, మీరు ఎప్పుడు జీవించేవారరా. పునరుద్ధానం గురించి తెలియనివాడు భయపడతాడు మరణమని. పునరుద్ధానం ఉందని తెలిసేవాడు అది మరణము కాదు, నిద్ర, నేను జీవిస్తానని ఆనందిస్తాడు. చావుకి భయపడిన అవసరత క్రైస్తవుడికి లేదని గుర్తుంచుకోండి. అది మరణ నిద్ర అన్నాడు అంతే, ఏం కాదు. నిద్రలోకి వెళ్తున్నాం అంతే. ఎల్లప్పుడూ జీవించేవాళ్ళం. క్రీస్తులో ఉన్నాం కనుక, క్రీస్తు వాక్యానుసారంగా నడుస్తున్నాం కనుక మనం ఎల్లప్పుడూ జీవించేవాళ్ళం. మనకి మరణము లేదు, మన మరణము అస్సలు లేదు. పేతురుపత్రిక మొదటి పత్రిక 5:7 పేతురుపత్రిక మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏంటి? కరోనా వైరస్ వచ్చేస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాడు. ఎవరికి ఇవ్వాలో ఎవరికి రాకూడదో ఎవరికి రావాలో ఆయన తెలుసు. అయిపోయి మరి భక్తులంటే ఆయనకు వచ్చిందంటే సేవలో చనిపోయాడు. సేవ చేస్తూ హాస్పిటల్ వైద్యం చేస్తూ రోగులకి సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మంచిది. అది ప్రాణం పెట్టమన్నాడు కదా ఆయన. ప్రాణం తీసేటండి మీ దేవుడు అంటే మరి పెట్టమందే ప్రాణం ఆయన. ప్రాణం పెట్టమన్నాడు అంటే అవసరమైతే వారి కొరకు ప్రాణం పెట్టాలి, లేదా వారికి ప్రాణం పెట్టేటంత ఆహారాన్ని వస్త్రం ఇవ్వాలి కష్టకాలంలో. ఆయన మిమ్మల్ని ఊచి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎంత మంచి డైలాగ్ అండి, భరోసా అండి. ఎవరినిస్తారా ఏంటి? మీకేం పర్లేదండి, అన్నదమ్ముడు కానీ మీ సొంతోడు కానీ మీ బంధువుడు కానీ మీరు బతికినంత కాలం మీరేం నెలసరికి మీకు 30,000 పంపిస్తాను హ్యాపీగా తినడం ఎవడని అంటాడు చెప్పండి? ఆ 30,000 ఉంటే నేను సైట్ కొనుక్కుంటాను, ఆ సైట్ మళ్ళీ రేటు పెరుగుతుంది, కోట్లు ఉంటుంది, పిల్లల పేరు మీద రాయిస్తానంటాడు. రక్త సంబంధుడే. ఏమంటారు కృష్ణ? నువ్వేం భయపడకు, నీ పరిస్థితి, నువ్వు కష్టపడలేవు, నువ్వు ఉద్యోగం లేదు, చేయడానికి బయటికి చేయలేవు. నాకైతే ఎవరు అనలేదండి. అవన్నీ చూసి ఎలా తయారైన ఎందుకు చేయలేము? మన కొరకు చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అయ్యా.
ఒకడు మొదట సిద్ధ మనసు ఇవ్వడానికి ఎలా ఉండాలట? చదువమ్మ మాట. సిద్ధ మనసు కలిగి ఉంటే అది ప్రీతికరం అవునన్నాడు చూడండి మాట. సిద్ధపాటు మనసు ఉండాలి. బోళ్ళు ఉందలేండి ఆహారం, ఎవరికి తక్కువ ఉందని నీకు ఇంట్లో నీకు ఉందని చెప్పి అందరికి ఉందంటే ఎలాగవుతుంది? నువ్వు ఏసీలో ఉన్నావని చెప్పి అందరూ ఏసీలో ఉన్నానంటే ఎలాగవుతుంది? నువ్వు కష్టపడలేదు కనుక అందరికీ కూడా నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి అందరికీ డబ్బులు ఉన్నాయంటే ఎలాగైపోతుంది? తప్పుడు మాటలవి. గవర్నమెంట్ పెడుతుంది, ఎవరికి లేదు అలాంటి మాటలు ఆడకండి. మధ్యతరగతి కుటుంబాలు నలిగిపోతున్నాయి తెలుసా? పేదవాడికి కిట్లేనే వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు బయటకు అడుక్కోలేక, లోన్ డబ్బులు లేక, పనులు లేక, గౌరవంగా బతికినటువంటి వాళ్ళు ఈ రోజు నలిగిపోతున్నారు బయటకు అడుక్కోలేక. పేదవాడు అడిగేస్తున్నాడు, మాకేం లేదు ఇవ్వండి అని డైరెక్ట్గా. మాకేంటి లేదా అంటాడు అంతే. అది ఎంత అంటూ మధ్యతరగతిలో ఒక పరువుగా బతికిన వాడు మాత్రం అడగలేకపోతున్నాడు తెలుసా ఈరోజు. అది తెలుసుకొని ఇచ్చేది న్యూ బర్త్ గాస్పెల్ మినిస్ట్రీస్. ఎక్కడ చెయ్యాలి అక్కడ చేస్తాను. మరి నీ దగ్గరికి వచ్చిన మోసగించి పట్టుకెళ్ళిపోతాం. బియ్యం లేవమ్మా అని అంటాడు దొంగడు. నిజంగా లేనుడు సిగ్గు ఒళ్ళు చచ్చిపోద్ది అడగడానికి లేదన్నాక. అది చూడాలి, కళ్ళల్లో చూడాలి. వాళ్ళ ఆకలితో ఉన్నారో, తృప్తిగా ఉన్నారో, వాళ్ళు నిలబడే స్టేజ్ దగ్గర వాళ్ళు నిలబడినటువంటి విధానం వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోద్దండి. అది కనుగొన్నవాడే దేవుని యొక్క జ్ఞాని, దైవజ్ఞాని. చాలామంది ఇంటికి వస్తూ ఉంటారు, ఏమయ్యా తిన్నావా అంటే తినేసామంటారు. నాకు తెలిసిపోతే కళ్ళు వెనక్కి లాగేసి ఉంటాయి, తోడేస్తాయి. అబద్ధం ఆడుతున్నాడు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని. తిన్నామంటే తిన్నాం. ఎప్పుడు తిన్నామంటే 10 గంటలకి. అది టిఫిన్. అది అన్నం తినేసాను, కూర్చో అన్నం తినేళ్ళు అంటాను. అంటే అన్నం మధ్యాహ్నం పూట అన్నం తిన్నాను పోల్చలేమండి, ఇమ్మీడియట్లీ పోల్చి వచ్చండి. అన్నం తినడు పుష్టిగా క్లియర్గా ఉంటాడు, అన్నం లేనాడు వెంటనే డౌన్ అయిపోతాడు. ఆలోచిస్తున్నాడు. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేసి మీరు ఎవరి గురించి ఆలోచించాలి? నీ పొరుగు వారి కోసం ఆలోచించు. ఏం చెయ్యాలి? సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను చేస్తాను ఈ కార్యక్రమానికి, అంతవరకు ఈ కార్యక్రమాన్ని నేను చేస్తానని అంతే. చేయడానికి ఆటోమేటిక్గా దేవుడు ముందు నేను అడుగు వేశాను. ముందు ఇదిగో నా వంతు డబ్బులు 5,000 పట్టుకున్నాను. టకనుకో 5,000 పడింది. టైప్ మళ్ళీ 3,000 పడింది. మళ్ళీ 1,000 పడింది. మళ్ళీ 1,000 పడింది. ఓకే, సరుకులు కొన్ని అనుకున్నాను, దన్ పెంచేశాను. సరుకులు ఇంకెందుకు, డబ్బులు ఇచ్చేద్దాం, లోకల్లో ఉన్న వాళ్ళు తెచ్చుకుంటాను, నేను వెళ్ళడం ఎందుకు అని చెప్పి డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాను. అయిపోయింది అనుకున్నాను. మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను, ఏదో రకంగా చూసి మళ్ళీ ఎవరిని అడిగి ఇచ్చేద్దాం అనగానే టక్కన రైస్ ఇచ్చేసాడు, దేవుడు పంపించాడు. ఇచ్చేయండి. సిద్ధమైన మనస్సు ఉంది. నీ మనస్సు నువ్వు రెడీ అయినప్పుడు వెంటనే నువ్వు ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తే 2వ మెట్టు ఆటోమేటిక్ దేవుడు ఎక్కిస్తాడు. ఎక్కిపోతావు. నువ్వు పడిపోతున్న గాల ఎక్కలేని అంటే ఎప్పుడు ఎక్కలేరు. చూసారా లిఫ్ట్లు ఉంటాయి, చూసారా సిఎంఆర్ సెంటర్లో వాటిలో లిఫ్ట్లు ఉంటాయి. ఆ దగ్గరికి వెళ్ళగానే కొత్త వాళ్ళకి భయం వేస్తుంది. అమ్మ కాలుండి పొదగలు. సిటీలో అలవాటుగా టక్కన వెళ్ళిపోతుంటారు. మన జిల్లా నుంచి ఎవరు వెళ్ళారు అనుకోండి, ఇలాగ కర్ర కట్టేస్తుంటాడు. ఎందుకంటే మన జిల్లాలో అవి లేవు, అలవాటు లేదు. విశాఖపట్నం స్టార్టింగ్లో లిఫ్ట్ ఎక్కడానికి బిగ్ బజార్లో భయపడిపోయాడు నేను. నేను కారు వెళ్ళిపోద్ది కదా, టక్కన ఎక్కివ్వండి ముందుకి. అలవాటు అయిపోయింది, మాట్లాడుతూ అదే దింపేస్తుంది. అది చక్కగా బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. అది అలాగే రైల్వే స్టేషన్లో అందరూ లిఫ్ట్ వేసేసాడు. లిఫ్ట్ అని ఈలోగా మనకు డిఎంయూ ఈఎంయూ ఉదయం వెళ్తున్న బండి కదా, ఆగింది మా ఒకసారి వైజాగ్లో. వీళ్ళు మోటార్లు గేట్లు పట్టుకొని ఎక్కిపోయారు. ఎక్కిపోయి ఎప్పుడు కదిలిందో ఓ అని అందరూ పడిపోయారు లిఫ్ట్లోని. అందరూ మన జిల్లా వాళ్ళే. అరే వాళ్ళ మీద ఏటు అయిపోతుందని చెప్పేసి ఒకడే గెంతేసాడు అక్కడి నుంచి కిందకి. ఎటో తీసుకెళ్ళిపోతుందని. ఎటో తీసుకెళ్తారా, మీద వదిలేదు. అది ఎటో తీసుకెళ్ళిపోతుంది నీకు. ఆయన టాప్ పడిపోయాడు. మొత్తం ఆపేసాడు. భయము.
కనుక ప్రియమైన వారు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ సంగతి నేను చూసుకుంటాను. నేను చెప్పిన పని మీరు చేయండి. మీరు చెప్పిన పని మీరు చేయండి. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనం చూడండి. మనం ఎవరి కొరకు ఆలోచించాలి? దేవుడు ఎవరి కొరకు ఆలోచించమన్నారు? మన పిల్లల కొరకు, మన వారి కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు నువ్వు ఆలోచించుకుంటే ఆయన ఆలోచించడు. చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34. మృతుల్లో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. మనకేం భయం? మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమునకు ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. నాకేం భయం? అందుకని క్రీస్తు ప్రేమ నుండి మనకు వెడుబాపు. చచ్చిపోయామా వైరస్ వచ్చి? అది ఉంటదే, ఇక్కడ ఉన్నాం అంతే. నిత్య జీవంలో ఉంటాం. ఇంకంతకన్నా మంచి ఆపర్చునిటీయా? దేవుని సేవలో మరణం నేను చెప్పుకున్న వరమా శాపమా? దేవుని సేవలో మరణం వరం. అది గొప్ప వరం, అది గుర్తుంచుకోండి. కనుక లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాల్లో, నీ ఫలాలు, నీ ఆలోచనలు ఆయనవై ఉండాలి. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు, నీ కొరకు ఆలోచిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ కొరకు ఆలోచిస్తున్నాడు. ఒక మనుషుడికి ద్రాక్ష తోట ఉంది, అంజూరపు చెట్టు ఒకటి మొలబడి ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అతడు దాని పండ్లు వెతక వచ్చేటప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో 3 ఏండ్ల నుండి ఇదిగో వీడికి ఆయుష్ ఇచ్చానే, ఆయుష్ ఇచ్చాను, దీనికి వైభవం ఇచ్చాను, పంట ఫలించమని చెప్పాను. 3 ఏండ్లు చూస్తే ఈ 3 ఏండ్లో వీడు ఏమీ చేయట్లేదు, ఏమీ ఫలించట్లేదు. అంజూరపు చెట్టు అంటే ఎవడు అంజూరపు చెట్టు గురించి చెప్పడం లేదు. ఫలించని సేవకుడు, ఫలించని క్రైస్తవుడు, పని చేయని దేవుని పేరు పెట్టుకున్నవాడు, పని చేయని విశ్వాసి, పని చేయని భక్తుడు, పని చేయని బోధకుడు. ఏంటిది? 3 ఏళ్ళు నీకు, 45 ఏళ్ళు నీకు ఇచ్చానే, 45 ఏళ్ళు చూస్తున్నాను. 45 ఏళ్ళ నుంచి ఏ శుభకార్యము లేదు, ఏ మంచి కార్యము లేదు, ఏ దాన కార్యము లేదు, ఏ ధర్మకార్యము లేదు, ఏ స్వార్థ కార్యము లేదు, ఒక భక్తి కార్యము లేదు, ఒక సెమినార్ లేదు, ఒక మీటింగ్ లేదు. ఎప్పుడు ఈడిదే. 45 ఏళ్ళ వయసు ఇచ్చాను నీకు, 50 ఏళ్ళు వయసు ఇచ్చాను, ఇంక నువ్వు చెయ్యవా? ఏమన్నాడు? ఇప్పుడు అంజూరపు చెట్టు అంటుంది ఎవరు తెలిసిన? అంజూరపు చెట్టు కండి, మనకు కాదని అనకండి, మనకే. ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము. వీడి వల్ల ప్రకృతి ఎందుకు అర్థమైపోవాలి? ఇలాంటి వాడిని పోషించడానికి ప్రకృతికి చాలా బాధ ఉందట, తెలుసునా? ఇలాంటి వాడిని పోషించడానికి ప్రకృతికి ఎలా ఉంది? ప్రసవ వేదన. చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో చేరుచూచున్నది, కనిపెట్టుచున్నది.
ఏలయనగా ప్రసవ వేదన చదవండి అమ్మా. సృష్టి యావత్తు ఇది వరకు పని చేయట్లేదని ఏకగ్రీవం ఫలించట్లేదు చెట్టు, అది ఏకగ్రీవంగా మూలుగుతుంది. నీ విషయంలో కూడా సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతుంది. అక్కడ అంజూరపు చెట్టు అంటే అంజూరపు చెట్టు కాదు. అంజూరపు చెట్టులా ఉన్న నీవు ఫలించకపోతే మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతుంది. అయ్యి ఇది పుట్టించాను, పుట్టిడికి బానిస అయిపోయి వీడికి ఎంతగా దానం, ఎంతగా వాడికి బలైపోతున్నాను. గాలిగా, నీరుగా, పండుగ, కాయగా, పంటగా, తిండిగా, మరి వీడు పని చేయకపోతే ఎలాగా అని చెప్పేసి ప్రసవ వేదన పడిపోతుందట. అంజురపు చెట్టు విషయంలో కూడా ఇది ఏంటి? దీనివల్ల నేల ప్రకృతి ఎందుకు? నేల ప్రకృతిలో ఒక భాగం కదా, ఎందుకు నిస్సారం అయిపోవాలి? బలం పోతుంది. సరే, లెక్కల దేవుడు విస్తారమైన భూమి ఉంది, ఆ ఒక్క మొక్క బలం పోతే ఈయనకేం వచ్చింది? ఒక మొక్క ఎక్స్ట్రాగా పుట్టి అది ఫలించకపోతే, ఒక అంజూరపు చెట్టు ఫలించకపోతే దేవుడు ఫీల్ అయిపోతున్నాడండి. నేల పోతుంది. ఏమైపోయింది? ఒక కోట్ల మొక్కలు, పిచ్చి మొక్కలు, కొండల్లో మొక్కలు, రప్పల మొక్కలు అన్నీ ఉన్నాయి, అవన్నీ లేవా? ఇదొక్క మొక్క విషయంలో మాట్లాడుతున్నాడు. ఫలిస్తే ఊరుకుండేవాడు, ఫలించకపోతే ఎందుకు వేస్ట్? ఇది నరికి ఏమన్నాడు? దీన్ని నరికి దీన్ని అగ్నిలో పారివేయండి అన్నాడు. చూడండి, నరికివేయము, చంపేయి, నరికి అగ్నిలో పారివేయమన్నాడు. అంతేనా? నరికేయండి అంటున్నాడు. దేవుడు కూడా అదే అంటున్నాడు. మీరు ఫలించకపోతే, ఇటువంటి సమయాల్లో కూడా దేవుడు చెప్పిన పనులు, దేవుని ఆలోచన నిర్వర్తించకపోతే ఎలాగండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. చూసారు, ఎంత బాగా చెప్పాడు. సొంత కార్యములు. ఈరోజు ఏం చేప తెచ్చుకున్నాం, ఈరోజు ఏం కోడి తెచ్చుకున్నాం, ఏమంటే మాట అడుగుతాను. యేసుక్రీస్తు ఫుడ్ మెనూ చెప్పండి నాకు. సత్యములో ఉన్నాం, సత్యానికి స్తంభంగా ఉన్నాం, సత్యం నేర్చేసుకున్నాం, పౌలు గారు ఫుడ్ మెనూ చెప్పండి నాకు. పేతురు గారు ఫుడ్ చెప్పండి. క్రీస్తులో సేవకులు, హతసాక్షులు ఉన్న వాళ్ళ ఫుడ్ మెనూ చెప్పండి. ఏమంటే పద్మాస్ దీపంలో జైల్లో ఉన్నప్పుడు యోహాను గారు ఫుడ్ చెప్పండి నాకు. ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను అడవిలో ఉన్నప్పుడు ఫుడ్ మెనూ చెప్పండి నాకు. అడవిలో ఉండి అడవి తేనెలు మిడతలు కడుపు నింపుకుంటున్నాడు. దేవుని ప్రణాళికను నెరవేర్తించడానికి ఎవరికి, దేవుని చిత్తంలో పెరిగేవాడు ఎవడు కూడా ఫుడ్ తిన్నట్టు లేదండి. జాగరములతో, ఉపవాసములతో. మరి కానుకలు ఏమైనాయి? పౌలు గారి చేతికి ఇచ్చిన కానుకలు ఏమైనాయి అండి? యెరూషలేము పంపించేశానుగా. మరి ఎవరున్నారు? విధవరాలు ఉన్నారుగా, సంఘంలో పేదలు ఉన్నారు కదా, వారు అక్కడ కొద్ది పంచి పెట్టాలి కదా. ఇచ్చిన వాళ్ళు ఎవరు? నిరుపేదలు. చదవండి అక్కడ. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము, డబ్బున్నాడు ఇప్పుడు ఇవ్వడండి బాబు, డబ్బున్నాడు ఇప్పుడు ఇవ్వడు. ఏది చెయ్యాలన్నా డబ్బు లేనోళ్ళే చేస్తారు. అందుకనే పేదల కొరకు సువార్త అన్నాడు. పేదల పక్షాన్ని ఉంటానండి. పేదలే పెడతారు, సంగతి తెలుసు. 2 కొరింథీ 8:1. సహోదరులారా, మాసిదోనియు సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృపను చూపిస్తారా? దేవుడు ఎంత కృప చూపించాడో చెప్పనా? చూసారా? చెప్తాను వినండి. ఎలా అనగా, వారు అప్పటికే బహు శ్రమల వల్ల పరీక్షింపబడిన వారు, శ్రమల్లో కూడా సంతోషిస్తున్నారట వాళ్ళు. మరియు వారు నిరుపేదలటండి. నిరుపేద
పేదలంటే ఒకటి, పేదలకి వస్త్రదానం ఓకే. మనం చేస్తుంది ఎవరు? నిరుపేదలకు వెళ్ళిపోయాం మనం. ఈరోజు న్యూ బర్త్ గాస్పుల్ మినిస్ట్రీస్ ఇంతవరకు సేవా కార్యక్రమాలు చేసిందంటే పేదలకు చేయలేదు. ఎవరు చేసింది? నిరుపేదలు. అదే రాశాడు ఇక్కడ, పేదలు వేరు నిరుపేదలు అంటే ఏమీ లేనివారు, అంటే ఆ పూటకి తిండికి లేని వారికి చేశారు. నిరుపేదలు ఇక్కడ ఏం చేస్తారంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిన విశ్వాసులు నిరుపేదలుగా ఉన్నటువంటి వారు. అమ్మో, నిరుపేదలుగా ఉన్నవారు ఏం చేశారట? శ్రమలో ఉన్న వారి కొరకు దాతృత్వం చేశారట. అమ్మో, వాళ్ళ దాతృత్వం మామూలుగా లేదట. వారు తన సామర్థ్యం, వాడి కెపాసిటీ 1000 రూపాయల జీతం అయితే సామర్థ్యమే కాకుండా 1000 రూపాయలు కనుక మేము 1000 రూపాయలు మా జీతం కనుక 100 రూపాయలు ఇస్తామని అనుకోకుండా, ఓరా బాబు 1000 రూపాయల జీతం అయితే 1000కి 1000 కలిపేసి ఇచ్చారటండి. అమ్మా, 1000కి 1000 తమంతట తామే ఇచ్చేసారట. 1000కి 1000. మనం ఎలా ఉన్నాం? 1000 ఇస్తే 100 ఇస్తాం. ఇష్టం ఉంటే తీసుకో, కష్టమైతే మాని. అందులో పోనేమో డబ్బు కలిగిన వాళ్ళు ఇల్లు వాకిళ్ళు ఉన్నారా? పేరు చూస్తే నిరుపేదలు. నిరుపేదలైనను వారి దాతృత్వము. ఒకసారి ప్రారంభంలో రాజారావు గారి సంఘంకి వెళ్ళాం, వాక్యం చెప్పడం. రాత్రి కాలంలో స్పీకర్ వేసుకొని కారు వేసుకొని అడవిలో, ఆ రాళ్ళు రోడ్డు లేదు, నడుచుకుంటూ వెళ్ళి 6 గంటల ప్రాంతంలో వెళ్ళి అక్కడ సువార్త చేసి మంచి వాక్యం వేసి వస్తున్నప్పుడు ఇద్దరు సేవకులు వెళ్ళిన, ఇద్దరి చేతిలో అప్పట్లో పాత 500 రూపాయలు, 1000 రూపాయలు పెట్టాడు. ఏదో పేదవాడు నిరుపేద, వీడేం కానుకిచ్చి ఉంటాడు, ఏమో తీసుకోపోతే ఫీల్ అవుతాడని చెప్పి తీసుకొని జోబులో పెట్టేసాను. చూసుకోలేదు నేను. అవతల ఆయన కూడా జోబులో పెట్టేశాడు. చీకటి అది, భోజనం పెట్టారు, తినేసాము, వాక్యం చెప్పేసాము, వచ్చేసాం. వచ్చినోడికి 11 అయిపోయింది. ఆ కొండల ప్రాంతం నుంచి వచ్చేసాం. తెల్లవారులేసి జోబులో చేపెట్టేటప్పటికి 2 500 రూపాయల నోట్లు ఉంది, 1000 రూపాయలు. ఇదేంటి 1000 ఉంది? నేను ముందుగా పెట్టేసాను డబ్బులు. నా డబ్బులు ఏమీ లేవే. 1000 రూపాయలు, అది 1000 రూపాయలు ఇచ్చే పొజిషన్ కాదే. ప్యాంటు సరిగ్గా లేదు, షర్టు సరిగ్గా లేదు, లైటు ఆఖరికి చిన్న 60 వోల్ట్ బల్బు బూజెక్కిపోయి ఉంది, ఫ్యాన్ లేదు, ఇల్లు బాగోలేదు, ఒక కుర్చీ లేదు, మట్టి ఇల్లు అయింది, పాకిల్లు. ఆ పాకింటిలో ఉన్న వ్యక్తి ఇద్దరు సేవకులకి 2000 రూపాయలు ఇచ్చాడండి. అంటే నేను ఆశ్చర్యపోయాను. పక్కనే ఆ సేవకుడు ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళి అడిగాను, ఏంటి నిన్న ఇస్తే ఏమైనా కానుక ఇచ్చారంటే, నాకు ఇచ్చారండి. ఎంత ఇచ్చారంటే 1000 ఇచ్చాడు అన్నాడు. ఆహా, ఆయనకి 1000 ఇచ్చారంటే నాకు 1000 ఇచ్చున్నాడంటే 2000 రూపాయల. ఫ్యాన్ లేదు, దోమతెర లేదు, బట్టలు లేవు, ఒక డైనింగ్ టేబుల్ లేదు, ఒక స్టవ్ లేదు, కర్రల పొయ్యి ఆ ఇంట్లో. ఎప్పుడు చెప్తాను నేను ఆ విషయం. నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించేసిందని తట్టుకోలేకపోయాడు దేవుడు. ఏమన్నా అన్నిటికన్నా ఎక్కువ ఆనందించేదంటే దాతృత్వాన్ని ఎక్కువ ఆనందించేస్తాడండి దేవుడు. అందుకని ప్రత్యేకించి ధనవంతుడు లాజరు ఒక పేర చెప్పాడు. ఎందుకు తెలిసిన? నాకు దాతృత్వం ఉన్నోళ్ళు కావాలి, నాకు ఇష్టం, నేను దాతృత్వంగా మీకు అన్నీ ఇచ్చాను. నేను నాలాగా నా పోలికలు నా స్వరూపం ఉన్నవారు మీరు అన్నీ ఇవ్వాలి. ఏమండి పేదోళ్ళండి నేనేమి ఇస్తాను? మనం కూడా పేదోళ్ళండి, ఆయనకి అడగొద్దులేండి, ఆయనకి ఏటుంది తప్పు. ఈరోజు అలా ఇచ్చారు కనుక బైబిల్లోకి కూర్చున్నారు వాళ్ళు. అలా ఇచ్చారు కనుక కొంచెం కష్టమైన శ్రమలో సంతోషించి ఇచ్చారు కనుక జీవగ్రంథంలో పేర్లు వేసుకొని కూర్చున్నారు వాళ్ళు. నిత్య జీవంలోకి రెడీగా ఉన్నారు వాళ్ళు. తెలుసా మీకు? నిరుపేదలు ఇవ్వవలసింది కొంత, దానికన్నా ఎక్కువ ఇచ్చారట. ఇదంతా పౌలు గారు చూశారట. అమ్మో, ఆయనకి బుర్ర పాడైపోయింది. వీళ్ళు సామర్థ్యం ఎంత వీళ్ళది? వీళ్ళ సామర్థ్యం ఎంత? 100 రూపాయలు బ్రతికిళ్ళదు రోజుకి, 1000 రూపాయలు నెలకి జీతం. ఈ 1000 రూపాయలు గలవాడు ఈ 10,000 రూపాయలు ఎలా ఇచ్చేసాడు రా బాబు?
సామర్థ్యం అంతే. సామర్థ్యానికి ఇవ్వవలసింది 100, 500 ఇవ్వాలి. మిగతా ఆయన తినాలి కదా, వాళ్ళు ఉంచుకోవాలి కదా. సామర్థ్యము కంటే ఎక్కువగా నిరుపేదలు చేస్తుంటే, నిరుపేదలైన వాళ్ళు డబ్బులు తీసుకొని పెట్టుకొని సంఘాల్లో పెట్టుకున్న మీరు లక్షల లక్షలుగా బ్యాంకుల్లో ఇప్పుడు మూలుగితే ఏం చేస్తాయి? ఇప్పుడు నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? వద్దు. సంఘములో చందాగా ఉన్న డబ్బులు ఎవరివో తెలుసా? తింటే తిన్నావుగాక, అంత తినడానికి కాదు బిడ్డ. నిరుపేదలుగా, తిండి లేని వాడుగా అనేక మంది ఏడుస్తారు. రే గేట్ తీసుకొని బయటికి రా. మొదటి మెసేజ్కి పంచారు అందరూ, సేవకులు అందరూ కూడా. అయితే ఒకటి సేవకులకు ఇచ్చుకున్నారు. మళ్ళీ ఇదేంటో, మళ్ళీ దొంగలు పంచుకున్నట్టు కాదు నాన్న. వెళ్ళు. నిజంగా ఆకలితో ఉన్నా కానీ, ఏ సేవకుడు ఆకలితో ఉన్నా పదండి నేను వస్తాను, ఇస్తాను నేను. ఏంటి నాకు బియ్యం లేదు, డబ్బా చూపించమనండి, నాకు డబ్బులు లేవని భర్తలు చూపించమనండి, అకౌంట్ బుక్ నాకు ఇవ్వమనండి. సేవకుడికి లేదని ఈరోజు సేవకులందరికీ కిట్లు ఇచ్చారు కదా, వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ అకౌంట్ బుక్ నా ముందు పెట్టమనండి. సరిపోయిందా? అకౌంట్ బుక్ లేదు అన్న క్యాపర్కి అకౌంట్ బుక్ పెట్టమనండి. లక్షలండి నటిస్తున్నాడంతే. ఒక్కొక్క సేవకుడికి ఆదివారం చందా ఎంతో తెలుసునండి, కొంచెం ఇంత అంత సంఘం 200 సంఘం ఉండేవాళ్ళు చందా ఎంత తెలిసిన? 70,000 నెలకి. అంటే వారానికి ఎలగలేదైనా సరే 20,000, 10,000 తక్కువ ఉండదండి. సైలెన్స్గా ఉంటారు, ఏమీ లేనోళ్ళగా ఉంటారు మీ దగ్గర. ఇంకా చాలదు జలగలాగా ఇమ్ము అని. ఇద్దరు కుమార్తెల చాలా తీయకండి, టైం అయిపోయింది. పీక్కుని మీ రక్తం, మీ మాంసం, మీ కష్టం మీరేంటి దేవుడికి ఇచ్చేస్తామో అనుకుంటారు. దేవుడికి ఇవ్వడం అది కాదు. బైబిల్ ప్రకారంగా నేను చెప్తాను, మీ చేతులతోనే చెయ్యండి ఈసారి. ఎవరిని నమ్మొద్దు. మరి ఆయన పోషింపబడాలండి అంటే ఎవడు చెప్పాడు? ఆయన పోషింపబడాలి కదండి అంటే ఎవడు చెప్పాడు? తీయమ్మ ఏమన్నాడు? తెస్సలోనికైన పౌలు ఏమన్నాడు? పోషింపబడాలంటే ఎలా పోషింపబడాలి? పౌల్లో పోషింపబడాలి. పౌలు ఎలా ఉన్నాడు? ఆయనకే. తీయమ్మ కొరింథీయులకు రాసిన పత్రిక ఉంది. జాగరములతోనూ, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఎవని వెండినైనను, అమ్మో మనం తీసేసుకుంటున్నాం. మీ చెవులు వేసేయండి, మీ ముక్కులు వేసేయండి, మీ దండలు వేసేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మోసం చేస్తున్నాం. కష్టకాలంలో ఎవని వెండినైనను, ఎవని బంగారమునైనను, వస్త్రములనైనను అస్సలు ఆశించలేదు. నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి అని మీకే తెలియను కదా. మీరును శిష్యులారా, ఓ తిమోతి, ఓ తీతు, ఓ లోక, ఎఫోదిదు, త్రోఫిము, ఎంతోమంది ఉన్నారు వెనక. మీరును ఇలాగు కష్టపడండి అన్నారు. చూడండి, ఇలాగు కష్టపడి అది బలహీనులను సంరక్షింపవలనని. తీసుకోవడం గొప్ప కాదు బిడ్డ, తీసుకున్నది తిరిగి వాళ్ళకి అక్కర్లో ఉన్నోళ్ళకి ఇవ్వద్దు, లేని వాళ్ళకి ఇవ్వద్దు. చందా తీసుకుంది ఉన్నోళ్ళకి ఇవ్వమని నేను అనట్లేదు, లేని వాళ్ళకి పంచు. కనీసం పుచ్చుకొనుట కంటే ఇది చెప్తున్నా, అవన్నీ ధన్యత లేకపోతే నా బ్యాంకులో డబ్బులు తినయ్యి అంటున్నావా నువ్వు? పుచ్చుకోవడం కంటే ఇవ్వాలి నువ్వు. పౌలు గారు అంటున్నారు ఇక్కడ. ఎవరు చెప్తారన్నమాట? అపోస్తలుల గ్రంథం లోకా గారు రాస్తున్నారన్నమాట. ఎవరి సందర్భం అది? పౌలు గారి సందర్భమే. చదవమ్మా, ఏమన్నాడు? అన్ని విషయములో పుచ్చుకొనుట కంటే, చదువు అక్కడి నుంచి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యమని
ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకోరా, తినేగిరా, జ్ఞాపకం తెచ్చుకోరా, జ్ఞాపకం తెచ్చుకో. యేసు చెప్పిన మాటలు ఎవరికి పెట్టమన్నాడు అక్కడ? బలహీనులు. పాపం ఆ బలహీనులు ఇస్తే కదా కూడగట్టుకున్నావు, వాళ్ళ రక్తాన్ని దోచుకున్నావు కదా, వాళ్ళ కష్టాన్ని దోచుకున్నావు కదా. పాపం అమాయకులు. దేవుడు ఏదో మేలు చేస్తాను ఇచ్చారు కాదు, కానుక అనేది సంఘ సభ్యులకే చెందాలి. నేను ఎప్పుడూ చెప్పాను దీని మీద పోరాటం చేస్తాను నేనని. మీ లోక చట్టాలు మీకున్నాయి, బైబిల్ చట్టం నా దగ్గర ఉంది. మంద తాగేవాడు మంద పాలు తాగడా? ఎన్ని పాలు తాగుతాడు? మొన్న అడిగాను, దాన్ని పోసేస్తాను, మంద పాలు అంతా తీసుకొచ్చి పోసేస్తాను. గ్లాసులు పాలు కన్నా ఎక్కువ తాగావో డయేరియా వచ్చి వస్తావు. ద్రాక్ష తోట నాటువాడు ద్రాక్ష పళ్ళు అని తింటావు. ఎన్ని తింటావు? ఎన్ని గుర్తులు తింటావు? ఎన్ని గెలలు తింటావు? అమ్ముకొని నువ్వే ఉంచుకుంటావా? నిరుపేదలు పెట్టు. ఏం చేశారు ఆ సంఘం? ఆదిమ సంఘం చదువు, కంప్లీట్ చేయమ పదం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకో. అన్ని విషయములలో మరి నేను మాదిరి చూపించాను, ఆ మాదిరిలో ఒక్కటి ఫాలో అవ్వు. పౌలు గురించి నా గురించి చెప్తావు వాక్యం. మళ్ళీ అన్ని విషయముల్లో మాదిరి చూపిద్దాం నీకు. ఏం చేశారండి అపోస్తులు? ఆదిమ అపోస్తులు ఏం చేశారు? చిర ఆస్తులు అమ్మి కాళ్ళ దగ్గర పడేశారు. బాబు సేవ చేయండిరా మీరని. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము. సంఘంలో అప్పుడు ఎలా ఉన్నా చూడండి, ఏక హృదయము, ఏకాత్మ. మీ సంఘంలో ఏక హృదయము ఏకాత్మ ఉండుంటే అందరూ ఏకంగా చేసేవారు. ఎవరి దాడి ఎవరిది. మనకి ఇచ్చేమండి, మనకు అనవసరం. ఈ కార్యక్రమము సంఘాన్ని నడిపిస్తున్న కాపరి చేయట్లేదు. ఎవరు చేస్తారు చూడండి ఆ డబ్బుల దగ్గర. ఎవరు నిశ్చయించుకున్నారు ఇది? చదువు కదా. విశ్వసించిన వారు అందరూ కలిశారు, మాట్లాడుకున్నారు, ఏక హృదయంతో అనుకున్నారు ఇలా చేద్దామా. పాపం తిండికి లేదు, వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేవు, బట్టలు లేవు, వాళ్ళు పోషిద్దాం ఎంతకాలం. వాక్యం వినడానికి వచ్చారు, నిరుపేదలుగా ఉన్నారు, వాళ్ళు పెడదాం అనుకున్నారు. విశ్వాసుల్లో డబ్బున్న వాళ్ళందరూ ఏకమయ్యారు, కూడుకున్నారు, వెళ్ళారు, రిజిస్ట్రేషన్ మార్చేసుకున్నారు, ఆస్తులు అమ్మేశారు, తీసుకొచ్చి పెద్దవారు ఉన్న అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. సరే, తనకు కలిగిన దాంట్లో ఇది నాది అనుకోలేదు, దేవుడిది ఇచ్చేది దేవుడికి ఇచ్చేస్తావు అనుకున్నావు. నువ్వు కానుకంత నాది, దేవుడి పేరు మీద వచ్చిందంత నాది అనుకుంటున్నావేంటి? నువ్వు నీ పేరు పెట్టుకున్నావేంటి? నువ్వు కొన్ని సంఘాల్లో చర్చ్ పేరు మీద ఉంటుంది, ఇండివిజువల్గా పెట్టుకున్నా. వీళ్ళు ఇష్టారాజ్యం, అడిగినోడు లేడు. సేవకుడిని ఏమని అన్నావా? కన్ను పాప ముట్టుకున్నట్టు సమానం. వాళ్ళ ధర్మశాస్త్రంలో అది, ఇక్కడ కాదు. ఇక్కడ ఖండించు, గద్దించు, బుచ్చిప్పు అన్నాడు. ఇక్కడ దైవజనుడు అంటే ఎవరు అనుకున్నావు? దేవుని యొక్క జనాంగం. దైవజనుడు అంటే నువ్వు అనుకోకు, దేవుని బిడ్డ ఎవడైనా దైవజనుడే. దైవజనుడు అంటే దైవజనము. దైవజనం అంటే దేవుని జనము. దేవుని జనం అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే బాప్తిసం పొందినవారు అని అర్థం. దైవజనుడు అంటే వీటిది పెద్ద పేర్లేగా. దైవజనుడు అంటే దేవునికి సంబంధించిన పిల్లలు అని అర్థం. దైవజనులు, దైవ ప్లస్ జనులు, దైవజనులు. దైవజనులు అంటే దేవుని ప్రజలు. దైవజనుడిని అంటే అన్యుడెవడు? ఆడు దైవజనుడే. నీలే బాప్తిసం పొందుకున్నాడు, నీలాగే విశ్వాసంలో ఉన్నవాడే. చదువమ్మా. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను కనుక భూములైనను ఇండ్లలైనను కలిగిన వారు విశ్వాసులను నమ్మేస్తున్నారు. వాటిని నమ్మేశారు. అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేశారు. నువ్వు బ్యాంకులు వేసుకుంటావు. వారు తీసుకొచ్చారు. ఏం చేశారు? అపోస్తులు ఏం చేశారు? వాళ్ళు మాత్రం ఉంచుకొని ఇచ్చేసారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీకు సంబంధం లేదు, మేము వాటాలు వేసుకుంటాం, మీ బిల్డింగ్ కట్టుకుంటాం, మా పిల్లలు ఇంజనీర్ చదివించుకుంటాం, కట్నాలు ఇచ్చుకుంటాం అన్నారు. వాళ్ళు వెంటనే వాళ్ళ కళ్ళెదురుగే వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ ఎదురుగా వాళ్ళ సమక్షంలో, ఏమంటే మీ సమక్షంలో మీ కానుకలు మీ పేదలకు ఇవ్వడం ఏమన్నాయి? ఏమి లేదు. లెక్కలు చెప్తాడు. సంవత్సరం మీటింగ్ పెట్టాము, ఎంత అయింది? 1,00,000 అయ్యింది. మరి సంవత్సరం అంతా వచ్చిన కానుక నెలకి 70,000 వేసుకున్నా, 1,00,000 రూపాయలు వేసుకున్నా, 12 లక్షలు. ఎక్కడ పెట్టావు నాన్న?
1,00,000 ఖర్చు పెట్టావు, 11 లక్షలు మిగిలిపోయింది నీకు. బాగుందా? చదువమ్మ మాట. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచేశారు. అలా పంచేశారు గనక ఆదిమ సంఘములో ఎవరికి కొదువు లేదటండి. ఈరోజు ఎంతో మంది బాధపడుతున్నారు, మా అయ్యగారు ఏం చూడలేదండి, మా అయ్యగారు ఏం చూడలేదండి, మా అయ్యగారు. మరి వాక్యం చూడు. నువ్వు నమ్మింది బైబిల్ నమ్మలేదు, అయ్యగారు నమ్మావు. పోన్లే, ఇచ్చేసావు, దోపెట్టేశావు. చదవమ్మా. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మీలో ఎవరికైనాను అమ్మో, మీ ఇంటికి వచ్చి కూర్చొని సువార్త అని చెప్పి 4 రోజులు సువార్త చెప్తే మీరు భోజనం పెడుతున్నప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు. అది అప్పుడే పేద స్థితిలో ఉన్నారు. భారంగా ఉండకూడదని రాత్రింపగలు కష్టం చేశాం, జీవనము చేయొచ్చు, మీకు దేవుని సువార్త ప్రకటించాము. మీరు విశ్వాసులు, మేము బోధకులు. విశ్వాసులైనటువంటి మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను, దోచుకునేవాడు గారు లేవు మేము, నీతిగాను అని నిందలేని వాడుగా ఉన్నాం. చూసారా? మీరు సాక్ష్యం కదా. మీ రూపాయి మేము తిన్నామా? ఈరోజు నిలబెట్టమంటే సాక్ష్యం చెప్తారేమో, ఎవరి రూపాయి ఎక్కడుందో చూపిస్తాను నేను. మీరు సాక్ష్యం ఉన్నారు కదా. పేదలకు ఇవ్వండి. నేను పెట్టుకున్నాను సంఘం, నేను కట్టుకున్నాను చర్చి, మీరు వస్తే రండి లేదా వెళ్ళిపోండి, ఉన్న వాళ్ళు ఉంటారు, పోతే పోతారంటే ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారు మీరు? ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారు? మీరు పని చేసుకోండి, ప్రతివాడు పని చేసుకోండి. మీరు పని చేసుకుని ఆహారం తినండి సుమా, ఎవరిదో తినకండి పేదల కష్టాన్ని అన్నాడు. ఎవని వద్దను ఉచితంగా నేను ఆహారం పుచ్చుకొనలేదు. భారంగా మళ్ళీ అంటున్నాడు ఈ మాట, భారంగా ఉండకూడదని. ప్రయాసముతోను కష్టముతోను రాత్రింపగలు మీ సేవకులు ఏం పని చేశారు చెప్పండి నాకు. కూర్చుంటే డబ్బులు, ఉద్యోగమే కష్టం ఉంటుంది కానండి బాబు. ఈ బోధకుడు పోస్ట్ మాత్రం సూపర్ అండి. ఏ కష్టం లేకుండా ఆదివారం ఒక్కసారి కూర్చుంటే పట పడిపోతాయి. వీక్లీ అమౌంట్, వీక్లీ శాలరీ. పొరపాటున ఎవడు రాలేదనుకోండి, బండి వేసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఎందుకు? శాలరీ కట్ అయిపోద్ది. ప్రేమ కాదండి, ఈయన కోసం ఆలోచిస్తారు. కానుక ఎవరెవరి కోసం ఆలోచిస్తారంటే, విశ్వాసం రాకపోతే అయ్యగారికి బాగలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయింది గొర్రె. విశ్వాసం అనుకుంటాడు నా మీద ఎంత ప్రేమ, అయ్యగారు బండి వేసుకొని ఒక్కరోజు ఆదివారం వెళ్ళకపోతే సాయంత్రం సరికి వచ్చేసారు. ఇదొక సిస్టమ్ పెట్టుకున్నారు. మన దగ్గర చూడండి, వారం రాపోని వెళ్ళాం. ఎందుకు? మన గొర్రె అంటే మనకు తెలుసు. మన స్వరం లేని గొర్రె, సత్యములో ఉన్న గొర్రె, అది పిలవసరం లేదు, వచ్చేస్తుంది. గాడిదకి ఊరి మీద వదిలేసిన తర్వాత ఆ చివరికి ఎక్కడ తిరిగినా చివరికి ఇంటికి వచ్చేది. కోడికి వదిలేసి ఇంటికి వచ్చేది. మరి నువ్వెందుకు భయపడిపోతున్నావు? ఒక వారం రాకపోతే పరిగెట్టి వెళ్ళిపోతున్నావు. ఒక 20 నెలలు అయిపోయి వాంతులు అయిపోయి ఒకవేళ విశ్వాసం రాలేదు అనుకోండి, ఏమ్మా రాలేదు, అమ్మో అయ్యగారు రాలేదు వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక్క రోజు రాకపోతే ఆయన వెంటనే వచ్చేస్తే లేట్ అయిపోయిందని. మరి ఫోన్లు ఉన్నాయి, అడగవచ్చు కదా, అడగవు. ఫోన్ చేసి అమ్మ ఏంటంటే, అమ్మ మాకు చుట్టాలు వచ్చారని అంటే ఉండిపో, లేదు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే వాళ్ళ మనసులో మరి ఆకట్టుకోవాలి, వాళ్ళు లబ్ధి చేయాలి, వాళ్ళు ఖుషి చేయాలి. అమ్మో మా మీద ఎంత ప్రేమ, ప్రేమ నీ మీద కాదమ్మా, నువ్వు ఇచ్చే కానుక 10వ భాగం మీద. తెలుసా? చదువమ్మా. మీలో ఎవరికి భారంగా ఉండలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఆయనను నా శ్రమలో మీరు పాలు పంచుకున్నారు. మంచి పనే. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియా నుంచి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదు.
పేదలకు చేసే విషయములో మీ సర్టిఫికెట్ చూడండి ఎలా చెప్తున్నాడు పౌలు. ఫిలిప్పీయులారా,